చర్చలోకి ఈరోజు మనం 11వ అధ్యాయం చర్చించుకుంటాము. ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రోజు గడియలు ప్రభుపాల్ వారి జీవితంలో ఎంతో ఇంపార్టెంట్, ముఖ్యమైన సంఘటన ఏవైతే జరుగుతుందో ఈరోజు చర్చించుకుంటాము. కళ నిజమవుతుంది. ప్రభుపాల్ వారి కళ, అమెరికా వెళ్ళాలి, పాశ్చాత్య దేశం వెళ్ళి ప్రచారం చేయాలి, మా గురు మహారాజ్ యొక్క ఆజ్ఞను నేను నెరవేర్చాలి అని ఎన్ని రోజుల నుంచి ప్రయత్నం ఫలిస్తుంది, అది ఈరోజు చూస్తాం మనం. సో మనం దానికన్నా ముందు మంగళాచరణ చేసుకొని మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఇప్పటివరకు మనము చూసాము శీల ప్రభుపాదుల వారి జీవితంలో ఆయన ఇప్పుడు రాధా దామోదరం మందిరంలో బృందావనంలో ఆయన షిఫ్ట్ అయ్యి అక్కడ శ్రీమద్ భాగవతం రచించడం. సో శ్రీమద్ భాగవతాన్ని అనువదించడం, తాత్పర్యాలు రాయడం అనేది ఆరంభించేశారు. మరి ఇదైతే రాస్తున్నారు, రచిస్తున్నారు, ఇది సగం మాత్రమే పని. ఇంకా సగం పని ఏంటంటే ప్రచురించడం. అది ఇంకా పెద్ద పని ఇప్పుడు ప్రభుపాల్ వారికి. అది ఎంతో కష్టతరమైంది. ఎందుకు అంటే దానికి ఇప్పుడు ఆర్థికంగా కూడా ప్రభుపాల్ వారి పరిస్థితి ఏమీ బాగోలేదన్నమాట. దానికి చాలా డబ్బులు కూడా కావాలి. సో అందుకని ప్రభుపాల్ వారు ఎంతో వెతుకుతున్నారు మంచి పబ్లిషర్ కోసం. ఇలా మొత్తం ప్రభుపాల్ వారి ప్లాన్ ఏంటంటే మొత్తం భాగవతాన్ని 12 స్కందాలని 60 పుస్తకాల్లో 60 వాల్యూమ్స్లో ప్రచురిద్దామనేసి. సో దానికోసం వెతుకుతున్నారు. ఏ పబ్లిషరు, ప్రచురించే ఏ సంస్థ కూడా ముందుకు రావటం లేదు. ఇంత పెద్ద 60 పుస్తకాలు యొక్క ప్రచురణ మాకు గిట్టుబాటు కాదు, లేకపోతే దీనికి వాల్యూ లేదు మార్కెట్లో మాకు అన్నట్టుగా చాలామంది ముందుకు రావట్లేదు ఎవరు కూడా. ప్రభుపాల్ వారు ఆలోచిస్తున్నారు. ఇక్కడ గౌడీయ మఠాల్లో కూడా పెద్దగా ఇప్పుడు పుస్తక ప్రచురణ వితరణ అనేది చాలా తగ్గిపోయింది. మరి ఎంతోమంది ఆచార్యులు, మన ఆచార్యులు, గొప్ప గొప్ప ఆచార్యుల యొక్క టీకాలు, టిప్పణీలు, పుస్తకాలు రచించినవన్నీ, శాస్త్రాలన్నీ కూడా ఇలా రాధా దామోదరం మందిరం అలా మందిరాల్లోనే తుప్పు పట్టిపోతున్నాయి. కానీ వీటిని
ప్రజల్లోకి ఎలా తీసుకురావడం, ఈ మన శాస్త్రాల ప్రచారం ఎలా జరగడం, శ్రీమద్ భాగవతం ప్రచారం ఎలా జరుగుతుంది. భక్తి సిద్ధాంత సరస్వతి కోరారు దీన్ని శ్రీమద్ భాగవతాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల భాషలో ప్రచారం చేయాలి, ప్రచురించాలి అని గురువుగారి ఆదేశం ఉంది. సో ఎలాగైనా చేయాలనే ఉద్దేశం ఉంది ప్రభుపాద వారికి. ఆ ఉద్దేశంతోనే ఎలాగైనా ఇంకో ప్రయత్నం చేద్దాము, ఇప్పుడు ఇంకా ఎవరు ముందుకు రావట్లేదు కనుక ప్రచురించడానికి పుస్తకాలని ఏ పబ్లిషర్ కానీ ముందుకు రావట్లేదు కనుక సరే ఇప్పుడు నేనే సొంతంగా దీనికోసం ఫండ్స్ రేస్ చేసి ఎలాగైనా సరే పబ్లిష్ చేయాల్సిందే. సో ఏం చేయాలని నిర్ణయించుకొని, ఎవరిని కలుద్దామని నిర్ణయించుకొని ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఒకరిని కలుస్తున్నారు. ఎవరు? ఆయన పేరు హిత్ శరణ్ శర్మ. ఈయన ఎవరు అంటే ముందు ఒకసారి కూడా కలిశారు కదా, ఆయన సహాయం ద్వారానే ప్రభుపాల్ వారికి కృష్ణ పండిత్ ద్వారా పరిచయం అయిన తర్వాత ఆయన చిప్పివాడ మందిరంలో నివసించడం అనేది జరిగింది. సో హిత్ శరణ్ శర్మ ఆయన ఎందుకు అప్రోచ్ చేస్తున్నారంటే రెండు పాయింట్స్ తీసుకొని. ఒకటి ఏంటంటే ఆయన రాధా ప్రెస్ యొక్క అధికారి. ముందు ఒకసారి ఝాన్సీలో ఉన్నప్పుడు కొన్ని ప్యాంప్లెట్లు ప్రచురించడానికి ఆయన సహాయం చేశారనే విషయం మనం తెలుసుకున్నాం. సో అలా ఆయనకు ప్రెస్ ఉంది పబ్లిష్ చేయడానికి. ఇంకా ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బులు కావాలి కదా. ఆ డబ్బులు మరి ఆయన జేడి ధాల్మియా అనే ఒక గొప్ప వ్యక్తి, ఆయన ఇంకా పెద్ద సమాజ సేవ చేసే వ్యక్తి అనమాట. ఆయనకి సెక్రటరీ అనమాట ఆయన. ఎవరు? హిత్ శరణ్ శర్మ. సో ఈ సెక్రటరీ అయిన హిత్ శరణ్ శర్మ కనుక ఆయన సహాయం లభిస్తే తద్వారా చేయొచ్చు అనేసి ఆయన హిత్ శరణ్ శర్మ అని వెళ్ళి అడిగారు. మీరు ధాల్మియా అని అడగండి, ఇలా ఇదెంతో ముఖ్యమైన పుస్తకం, శ్రీమద్ భాగవతం పుస్తకం. ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి ఆయన సహాయం మేము కోరుతున్నాము, డబ్బులు కావాలి. సో అప్పుడు హిత్ శరణ్ శర్మ ఏం సూచించారంటే, ఇలా మీరు డైరెక్ట్గా నేను అడిగినా కానీ ఆయన ఒప్పుకోరు, శాంక్షన్ చేయరు ఆయన ట్రస్ట్ నుంచి మీకు డబ్బులు ఇవ్వడానికి. మీరేం చేస్తారంటే నేను మీకు ఒక మార్గం చెప్తాను. ఇక్కడి నుంచి గోరఖ్పూర్ వెళ్ళండి, కొద్దిగా దూరం ఉంది, 475 మైళ్ళు. కానీ మీరు అక్కడ వెళ్ళి అక్కడ హనుమాన్ ప్రసాద్ పొద్దార్ అని ఒక వ్యక్తి ఉన్నారు, చాలా ప్రముఖ వ్యక్తి. ఆయన తప్పకుండా మీకు సహాయం చేస్తారు. ఆయన్ని వెళ్ళి అడగండి. నేను మీకు ఒక లెటర్ ఇస్తాను తరఫున, జేడి ధాల్మియా ట్రస్ట్ తరఫు నుంచి నేను మీకు ఒక లెటర్ ఇస్తాను, అది తీసుకుని వెళ్ళి అడగండి, మీకు ఆయన ద్వారా సహాయం లభిస్తుంది. సరే, ప్రభుపాల్ వారు ఆయన సూచన మేరకి, ఆయన దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, అయినా కానీ ఉన్న డబ్బులు కూడా ఖర్చు చేసుకొని అంత దూరం ప్రయాణం చేసి ఆయన కోసం దానికోసం ట్రైను రిక్షాన్ని ఎక్కి వెళ్తారు. అక్కడ చేరుకోగానే ఆయన కలుస్తారు, హనుమాన్ ప్రసాద్ పొద్దార్ని కలుస్తారు గోరఖ్పూర్లో. హనుమాన్ ప్రసాద్ పొద్దారికి ఆయన చూపిస్తారు కూడా ఆయన రచించిన శ్రీమద్ భాగవతం మొదటి స్కందం యొక్క మొదటి అధ్యాయాలు అన్నీ కూడా మనుస్క్రిప్ట్ తీసుకెళ్ళి ఆయనకు చూపిస్తారనమాట. ఇది నా ఉద్దేశం, ఈ శ్రీమద్ భాగవతాన్ని ఆంగ్ల భాషలో ప్రచురించాలి, నా గురుగారి యొక్క ఆదేశాన్ని పూర్తి చేయాలి, ఇలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కావాలి అనే ఉద్దేశంతో. సో ఆయన మనుస్క్రిప్ట్ని చదివి చూసి ఎంతో ప్రశంసిస్తారు హనుమాన్ ప్రసాద్ పొద్దార్. మీరు చాలా మంచి పని చేస్తున్నారు, ఇది చాలా ముఖ్యమైన పుస్తకం, ఇది తప్పకుండా ప్రచురణలోకి రావాలి ఈ పుస్తకం, దీనికి తప్పకుండా నేను సహాయం చేస్తానని ఎంతో ఆ సంతోషంతో ఆయన 4,000 రూపాయలు ధాల్మియా ట్రస్ట్కి నేను వెంటనే పంపించేస్తాను, మీరు ఈ యొక్క మొదటి భాగాన్ని ప్రచురించండి అనేసి ఆయన వంతు సహాయం ఆయన వెంటనే చేసేస్తారనమాట. సో ఎంతో కష్టపడి వచ్చినందుకు ప్రభుపాల్ వారి యొక్క ఇక్కడ ఫలించిందనమాట. సో ఈరోజు మనం చర్చలో చూస్తాము, చాలా సక్సెస్ సాధిస్తారు ప్రభుపాల్ వారు. సో ఇది మొదటి సక్సెస్, దాని తర్వాత మరి ప్రభుపాల్ అంచనా వేస్తారు మరి ఒక 1100 కాపీలు మొదటి వాల్యూమ్, అంటే శ్రీమద్ భాగవతం మొదటి స్కందం. ఇప్పుడు ప్రభుపాల్ వారి ప్లాన్ ఏంటంటే 3 భాగాల్లో ప్రచురించడానికి, అంటే మొదటి భాగం ప్రచురణ కోసం ఇప్పుడు ప్రయత్నం. అదొక 1100 కాపీలు ప్రచురించాలి అంటే మరి దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఒక సుమారుగా లెక్కేసుకొని ఒక 7,000 దాకా ఖర్చు అవుతుందని చూశారు. మరి ఆయన ఇచ్చింది 4,000, ఇంకా తక్కువ అవుతున్నాయి ఇక్కడ డబ్బులు. సరే అనేసి ప్రయత్నిద్దామనేసి ఢిల్లీలో అక్కడ ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి కొన్ని 100 రూపాయలు మాత్రమే సేకరించగలిగారు ప్రభుపాల్ వారు. ఆ 100 రూపాయలు తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళారు, హిత్ శరణ్ శర్మ దగ్గరికి వెళ్ళి, చూడు ఈ డబ్బులు తీసుకో, ఎందుకంటే ఇది ప్రెస్ ఉంది కనుక నువ్వు ప్రింటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తే, పద్ధతి ఏంటంటే మన భారతదేశంలో మామూలుగా ప్రింటర్లు మొత్తం డబ్బులంతా ఒకేసారి ఇవ్వాల్సిన అవసరం లేదు, ముందు నువ్వు కొంచెం అడ్వాన్స్ పేమెంట్ చేసేస్తే ప్రింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది పని.
దాని తర్వాత మొత్తం ప్రింట్ అయిపోయిన తర్వాత మొత్తం మెటీరియల్ ప్రింట్ అయిపోయిన మొత్తం పుస్తకాలన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాలంటే అప్పుడు మాత్రం కంప్లీట్ పేమెంట్ చేయాలి. అప్పటి వరకు మీరు పేమెంట్ చేసినంత మటుకు మాత్రం మీరు మెటీరియల్ తీసుకుని వెళ్ళి అమ్ముకోవచ్చు అనమాట. తర్వాత మళ్ళీ పేమెంట్ చేసి మిగతా మెటీరియల్ తీసుకెళ్ళొచ్చు. సో ఆ పద్ధతి ప్రకారం ఇక్కడ ప్రభుపాదుల వారు సో ఆయన అడిగారనమాట. సో అక్కడ నుంచి 4,000 వచ్చేసింది, ఇక్కడ నుంచి కొన్ని వందల రూపాయలు నా దగ్గర ఉన్నాయి, ఇవి తీసుకో, నీ రాధా ప్రెస్ ఉంది కదా అక్కడ నుంచి ప్రచురణ కార్యక్రమం స్టార్ట్ చేయండి అని. సరే అని ఒప్పుకొని హిత్సరణ్ శర్మ వెంటనే స్టార్ట్ చేసి ఒక 2 అధ్యాయాలు కూడా ప్రచురించారు, శాంపుల్ చూపించారు ప్రభుపాదుల వారికి. ఆ 2 అధ్యాయాలు చూశారు ప్రభుపాదుల వారు. చూసి ఆయనకు అనిపించింది ఏంటంటే ఈ ఫాంట్ సైజు అంటే అక్షరాల యొక్క సైజు చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. ప్రభుపాదుల వారు అన్నారు ఇది 10 పాయింట్ ఉంది, 12 పాయింట్ 12 పాయింట్ కావాలి నాకు, ఇది చాలా చిన్నగా అయిపోతుంది, ఇంకా పెద్దగా ఉండాలి అక్షరాలు, కొంచెం ఈ సైజ్ సరిపోదు మనకి, ఇంకా పెద్దగా. ఆయన అన్నారు మరి నా దగ్గర అయితే మా ప్రెస్లో ఇంతకన్నా పెద్దది 12 పాయింట్ లేదు, నా దగ్గర 10 పాయింట్ మాత్రమే ఉంది సైజు అని. సో మనకి ఇంకా సైజు పెరగాలి అక్షరాల సైజు, కానీ ఇక్కడైతే కుదరదు నాకు, మరి వేరే దారి చెప్పంటే ఆయన సరే ఇంకొక ప్రెస్ ఉంది, ఓకే ప్రెస్ అటు దగ్గరలోనే. సో ఓకే ప్రెస్లో దాని అధినేత గౌతమ్ శర్మ మిస్టర్ గౌతమ్ శర్మతో కల్పిస్తారు. సో ఇక్కడ నుంచి ఈయన ద్వారా మనం ప్రింటింగ్ చేయించవచ్చు అనేసి సరే అనేసి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అక్కడ మొదటి వాల్యూమ్ ఒక ముందు ఒకసారి ప్రూఫ్ రీడింగ్ చేయాల్సి వస్తుంది, అందుకే ఒక శాంపుల్ కాపీ తీస్తారనమాట. ప్రభుపాదుల వారు చూసేవారు మొత్తం ప్రూఫ్ రీడింగ్ చేసి, మొత్తం చదివి ఏమైనా మిస్టేక్లు ఉన్నాయా, తప్పులు ఉన్నాయా, ఎక్కడైనా సరిదిద్దాలని. అలా మొత్తం చూసిన తర్వాత కొన్ని కనిపించే తప్పులు మళ్ళీ దాన్ని సరిదిద్దమని చెప్పి ఇచ్చేవాళ్ళు. మళ్ళీ సెకండ్ టైం వచ్చేది కాపీ చెకింగ్కి, మళ్ళీ ప్రూఫ్ రీడింగ్ చేసేవాళ్ళు. అలా 3 సార్లు ప్రూఫ్ రీడింగ్ చేసిన తర్వాత ఏ తప్పులు లేవని ఖచ్చితంగా నిర్ధారణకు వచ్చిన తర్వాత ఫైనల్ చేసిన తర్వాత ప్రింటింగ్ అనేది స్టార్ట్ అయ్యేదన్నమాట. సో ప్రింటింగ్ జరుగుతుంది. ఆ ప్రింటింగ్ స్టార్ట్ అయింది, కానీ మొదటి అధ్యాయం నుంచి ప్రింటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా లాస్ట్ అధ్యాయాలు ఇంకా రాస్తున్నారు. మొదటి వాల్యూమ్లో కూడా ఇంకా కొంచెం బాకీ ఉందన్నమాట రాయడం ప్రభుపాదుల వారికి. సో ఆయన ఇంకా అక్కడ ప్రచురణ జరుగుతుంది, ప్రూఫ్ రీడింగ్ చేస్తున్నారు. లాస్ట్ అధ్యాయాలు కూడా కొంచెం రాసేది ఉంది, మిగతాది రాస్తున్నారు. సో అన్నీ ప్యారలల్గా జరుగుతున్నాయి. సో అప్పుడు ఆయన అక్కడ ఢిల్లీలో చిప్పివాడ టెంపుల్లో ఉండేవారు. సో ఆయన ప్రతిసారి ఫస్ట్ కాపీ కొన్ని ప్రూఫ్ రీడింగ్ చేయవలసింది ప్రింట్ అవ్వడానికి వచ్చేవి. సో ఆ కాపీస్ తెచ్చుకునేవాళ్ళు, అక్కడ కూర్చునే మందిరంలో చిప్పివాడ మందిరంలో మొత్తం ప్రూఫ్ రీడింగ్ చేసి మళ్ళీ సాయంత్రం పంపించేవారు అనమాట. ఒక్కొక్కసారి ఆయన స్వయంగా వెళ్ళి వచ్చేవారు. ఒక్కొక్కసారి అక్కడ ఒక బాబు ఉండేవాడు, 14 ఏళ్ళ వయసులో, కాంత్ వేది అని. ఆ అబ్బాయి సహాయం చేసేవారు అనమాట ఈ ప్రెస్ నుంచి ప్రూఫ్ తీసుకురావడానికి, మళ్ళీ తిరిగి ఇవ్వడానికి. ప్రభుపాదుల వారు చాలాసార్లు ఆయన కూడా స్వయంగా వెళ్ళేవారు. సో అలా ఆఖరి రోజుల్లో ప్రింటింగ్ అయ్యి ఆఖరి రోజుల్లో ప్రతిరోజు వెళ్ళాల్సి వచ్చేది ప్రభుపాదుల వారికి. అంటే వెళ్ళడం అంటే అది నడుచుకుంటూ వెళ్ళేవారు. అక్కడ ఎంతో బిజీ రద్దీగా ఉండే స్థలం అనమాట. అంటే రద్దీ చిన్న చిన్న సందుల్లో గల్లీల్లోంచి ప్రభుపాదుల వారికి వెళ్ళవలసి వచ్చేది. ఎందుకంటే ఆయన ఉన్న ప్లేస్ కూడా మార్కెట్ ప్లేస్. అక్కడ నుంచి అన్ని గల్లీల్లో అంతా కూడా పేపర్ మర్చెంట్స్, రకరకాల మార్కెట్ ఉండేవన్నమాట. చాలా వాహనాలు, ప్రజలు అందరూ కూడా మోసుకుంటూ ఎంతోమంది వాళ్ళ భుజాలపైన, ట్రక్కులపైన అవి వెళుతూ ఉండేవారు అనమాట. చాలా రద్దీగా ఉండే ప్లేస్లో ప్రభుపాదుల వారు ఎంతో కష్టంతో వెళ్ళేవారు, నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవారు అనమాట. ఈ విధంగా మొదటి భాగం శ్రీమద్ భాగవతం 4 నెలలు పట్టింది మొత్తం ప్రింటింగ్ అవ్వడానికి. సో మొత్తం పేపర్ ప్రింట్ అయిపోయింది, కావాల్సిందంతా కూడా. ప్రింటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని బైండింగ్ చేయించాలి, దానికి ఇంకో నెల పట్టింది బైండింగ్కి. మొత్తం ఇలా 5 నెలలు ప్రింటింగ్ బైండింగ్ అయిపోయింది. దానికి కావాల్సిన పైన కవర్, పైన జాకెట్ ఉంటుంది కదా, పైన కవర్ ఫస్ట్ మొత్తం బౌండ్, లాస్ట్ పైన కవర్, అది మాత్రం ఎక్కడ ప్రింట్ అయిందంటే రాధా ప్రెస్లో. సో రాధా ప్రెస్లో డస్ట్ జాకెట్స్ పైన కవర్ అంతా కూడా ప్రింట్ అయింది. సో ఈ ప్రింట్ పైన కవర్ డిజైన్ కూడా ప్రభుపాదుల వారు స్వయంగా ఆలోచించి ప్లాన్ చేసి, ఒక బెంగాలీ అతను ఉన్నాడు, అతని పేరు సలిత్ అని ఒక ఆర్టిస్టు, ఆయన ద్వారా చేయించారన్నమాట. మీరు చూస్తే ఇది మొదటి స్కందం యొక్క డిజైన్ ఇలా ఉంటుంది. గోలోక బృందావనం, అవునా, గోలోక బృందావనంలో కృష్ణుడు, రాధారాణి ఉన్నారు. అక్కడ ఇంకా వైకుంఠ లోకాల్లో రకరకాల విష్ణు నారాయణ అవతారాలు ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ దీని లోపల మహావిష్ణువు, ఆయన నుంచి గర్భోదాక్ష విష్ణువు, భౌతిక ప్రపంచం. ఈ మొత్తం డిజైన్ అంతా కూడా ప్రభుపాదుల వారు స్వయంగా డిజైన్ చేశారనమాట. సో అంటే అప్పుడున్న దాంట్లో కొంచెం కలర్లు వేరు ఉంటాయి.
కొంచెం రెడ్డిష్గా ఉంటుంది. సో అప్పుడు ఆయన అక్కడ ఫస్ట్ ప్రింటింగ్లో జరిగింది. సలిత్ అనే ఆ బెంగాలీ అతనితో ఆయన డిజైన్ చేయించారన్నమాట ప్రభుపాల్ వారు స్వయంగా. సో అలా ఫైనల్గా మొత్తానికి 1100 కాపీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వెంటనే 100 అక్కడి నుంచి తీసుకొని ప్రభుపాల్ వారు బయలుదేరారనమాట. ఏంటంటే ప్లాన్, ఇప్పుడు దాన్ని సేల్ చేయాలి. ఇప్పుడు 100 కాపీలు సేల్ చేస్తే దాని నుంచి కొంచెం లాభం వస్తే, ఎందుకంటే మొత్తం ఇంకా కావాల్సిన డబ్బులన్నీ కూడా ఇక్కడ సమకూర్చలేదు కదా ప్రింటింగ్కి, అన్ని 1100 కాపీలకు కూడా. సో దీన్ని సేల్ చేసే డబ్బులు వస్తే దాని నుంచి మిగతా కాపీలు, అవి ఆ డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ మిగతా కాపీలు తీసుకొని వెళ్ళొచ్చు ప్రింటర్ దగ్గర నుంచి. అలా అన్ని కాపీలు సేల్ చేసేస్తే దాని నుంచి వచ్చిన లాభం నుంచి ప్రభుపాల్ వారి ప్లాన్ ఏంటంటే రెండో భాగాన్ని ప్రచురించడం. అలా రెండవ ప్రచురణ మొత్తం సేల్ అయిపోయిన తర్వాత వచ్చిన లాభాల నుంచి 3వ భాగం ప్రచురించడం. ఈ విధంగా ప్రచురణ ప్లాన్ చేసుకొని ప్రభుపాల్ వారు ఇప్పుడు సేల్ చేయాలనేసి ఈ 100 పుస్తకాలను ముందు తీసుకొని బయలుదేరతారనమాట. మంచి పెద్ద పెద్ద వాళ్ళు అంటే డాక్టర్ రాధాకృష్ణని కూడా ఆయన కూడా పంపిస్తారు పుస్తకాన్ని. ఇంకా ఆయన నుంచి కూడా మంచి రివ్యూ వస్తుంది, బాగుంది పుస్తకం చాలా మంచిదని. మళ్ళీ హనుమాన్ ప్రసాద్ పొద్దారికి కూడా ఒక పుస్తకాన్ని పంపిస్తారు. ఆయన కూడా బాగా ప్రశంసిస్తూ ఇది ఎంతో ఉన్నతమైన పుస్తకం, మానవ జాతికి ఎంతో ఉపయోగకరమైన పుస్తకం, అందరూ చదవాలని ఎంతో ప్రశంసిస్తూ ఆయన కూడా రాస్తారు తిరిగి ఉత్తరం. ఇంకా ప్రభుపాల్ వారు ప్రతి స్కూల్కి వెళ్ళి మాట్లాడి అక్కడ ఒప్పించి వాళ్ళ లైబ్రరీలో పెట్టించేవాళ్ళు. అలా మొత్తం 40 స్కూళ్ళల్లో ఈ పుస్తకాన్ని తీసుకొని వెళ్ళి ఆయన అక్కడ ఆ లైబ్రరీలో పెట్టించారు, అక్కడ వాళ్ళకి అక్కడ సేల్ చేశారు. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారిని కన్సల్ట్ చేసి వాళ్ళని ఒప్పించి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు ప్రభుపాల్ వారికి. సరే 50 కాపీలు ఆర్డర్ ఇచ్చారు, 600 రూపాయలు నాకు ఇచ్చేశారు, మీరు మొత్తం పోస్ట్ చేసి డెలివరీ చేయండి, కరియర్ చేయండి మా యొక్క రకరకాల విద్యా సంస్థలు యూనివర్సిటీస్కి. సో గవర్నమెంట్ తరఫు నుంచి పంపించారనమాట. సో అలా ప్రభుపాల్ వారు అవన్నీ కూడా పోస్ట్ చేస్తారు. తర్వాత యుఎస్ ఎంబసీ అక్కడ నుంచి లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ద్వారా అమెరికాలో వివిధ లైబ్రరీస్లో సప్లై చేశారనమాట. వాళ్ళు 18 కాపీలు తీసుకున్నారు ప్రభుపాల్ వారి దగ్గర. సో స్టార్టింగ్లో బాగా ఫాస్ట్గానే సేల్ అవ్వడం జరిగింది, కానీ తర్వాత మళ్ళీ నెమ్మదిగా అయిపోయాయి సేల్స్. ప్రభుపాల్ వారు ఉన్న కాంటాక్ట్స్ కానీ ఫస్ట్ ఉన్న ప్లాన్ ప్రకారం అంతా చేసుకుంటూ వెళ్ళారు, కానీ తర్వాత ఇంకా సేల్ ముందుకెట్లేదు, మెల్లిమెల్లిగా పోతున్నాయి బుక్స్. ప్రభుపాల్ వారు చూసారు ఈ రేట్లో వెళ్ళిందనుకోండి, ఇప్పుడు ఇవన్నీ పుస్తకాలన్నీ పూర్తయిన తర్వాత దాన్ని వచ్చిన లాభం నుంచి నేను 2వ వాల్యూమ్ చేశాను అనుకోండి, అలా నా ప్లాన్ ప్రకారం చేసుకుంటుంటే ఈ జీవితం కూడా సరిపోదు నాకు మొత్తం 60 వాల్యూమ్లు ప్రచురించడానికి. కనుక ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే ప్రభుపాల్ వారే మొత్తం అన్ని ఇప్పుడు ఒంటి చేత్తో అన్నీ చేస్తున్నారు, ఒంటరి పోరాటం అనమాట, ఒంటి చేత్తో చేస్తున్నారు కదంతా. ఆయన ఒక్కడే ఒక సైన్యం. సో ఆయనే మొత్తం రచించడం, రాయడం, దాని తర్వాత ప్రింటర్ దగ్గర మాట్లాడుకొని దానికి కావాల్సిన డబ్బుల్ని సేకరించడం, తర్వాత ప్రూఫ్ రీడింగ్ చేయడం, తర్వాత దాన్ని సేల్ చేయడం, ప్రతి ఒక్కటి కూడా ఆయనే చేసుకోవాలి. సో అందుకనే సమయం అనేది పడుతుందన్నమాట. సో ఆయన ఇప్పుడు చాలా సమయం ఈ మొదటి వాల్యూమ్ సేల్ చేయడానికి చాలా సమయం వెచ్చించాల్సి వచ్చింది. సో ఆయన నెక్స్ట్ వాల్యూమ్ రచించాలి, అది ఇంకా స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే ఆయన ప్లాన్ ప్రకారం ఇది సేల్ చేసినాక చేద్దాం అనుకున్నారు, కానీ ఇది ఇప్పుడు సేల్ అవ్వట్లేదు, అన్నీ వెంటనే టైం పడుతుంది. సో సరే అనేసి ఇప్పుడు ఇలా అయితే కుదరదు, వెంటనే బృందావనంకి వెళ్ళేసి ఇంకా రాయడం ప్రారంభించాలనుకుంటున్నారు. సో ఇప్పటివరకు అయితే అందరికీ కావాల్సిన అందరికీ పంపించారు, అన్ని ప్రయత్నాలు చేశారు. ఆయన గురు భ్రాతలైన బోన్ మహారాజ్ కానీ భక్తి సారంగ మహారాజ్ అందరూ ఎంతో ప్రశంసించారు, బాగా రచించారని. ఇంకా ఈ భక్తి సారంగ మహారాజు ఆయన సజ్జనతోష్ అనే పత్రికలో కూడా ఆయన ఆర్టికల్ని ప్రచురించారు, ఆయన ప్రశంసిస్తూ ప్రభుపాల్ వారి భాగవతాన్ని ఇంగ్లీష్లో రాశారనేసి. విశ్వనాథ్ దాస్, శ్రీ విశ్వనాథ్ దాస్ అనే యూపీ ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్, ఆయన కూడా ఎంతో ప్రశంసిస్తూ చాలా మంచి పుస్తకం రాశారు మీరు అని పంపించారు. ఎకనామిక్ రివ్యూ అనే పత్రికలో కూడా దీని గురించి ఆర్టికల్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ డాక్టర్ జాకిర్ హుస్సేన్, ఆయన అప్పుడు మన భారతదేశం యొక్క వైస్ ప్రెసిడెంట్ అనమాట, ఉపరాష్ట్రపతి. సో ఈ వైస్ ప్రెసిడెంట్ అప్పుడు ఆయన కూడా ఎంతో ప్రశంసిస్తూ మంచి పుస్తకం అని ఆయన కూడా రివ్యూ ఇచ్చారు. ఈ విధంగా అందరూ మంచి ప్రశంసన, మంచి ఉత్తరాలు అయితే రాశారు, కానీ డబ్బులు అయితే ఎవరు మళ్ళీ 2వ వాల్యూమ్ కావాల్సినంత డబ్బు సమకూర్చలేదు, ఎవరు డొనేషన్ అయితే ఇవ్వలేదు ఇంకా. మరి ఇప్పుడు ప్రభుపాల్ వారు అనుకున్నారు ఇప్పుడు డబ్బులు ఇంకా రాలేదు, మరి 2వ వాల్యూమ్ ప్రింట్ చేయాలన్నా 2వ వాల్యూమ్ రెడీ చేయాలి. సో ఇలాగైతే కుదరదు, ఇవన్నీ సేల్ అయ్యే వరకు నేను వెయిట్ చేయలేను. సో ఈ సేల్స్ నడుస్తూనే ఉంటాయి,
దాంతోపాటు నేను రాయడం కూడా స్టార్ట్ చేయాలి. సో తిరిగి అక్కడ నుంచి బృందావనం వెళ్ళిపోయారు. ఎందుకంటే అది మంచి స్థలం రచించడానికి శ్రీమద్ భాగవతం. మళ్ళీ రాధా దామోదర మందిరం వెళ్ళి అక్కడ కూర్చొని రెండవ భాగం రచన అనేది స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే మొదటి భాగంలో ఆయన మొదటి స్కందంలోని 6 అధ్యాయాలు 7వ అధ్యాయంలో 7వ శ్లోకం వరకు రచించారనమాట. ఇప్పుడు రెండవ భాగం అంటే 7వ అధ్యాయం 8వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ప్రభుపాల్ ద్వారా స్టార్ట్ చేశారు. అలా రెండవ వాల్యూమ్ కూడా రచన జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రింట్ చేయాలంటే మనకి ఇప్పుడు మొత్తం సేల్ అయితే అవ్వలేదు. మొదటి వాల్యూమ్ ఇంకా కొన్ని బుక్స్ ప్రింటర్ దగ్గరే ఉన్నాయి ఆఫీస్లోనే అక్కడే. సో ఇంకా అన్నీ సేల్ అవ్వలేదు, టైం పడుతుంది. సో ఎలాగైనా సరే మరి రెండవ వాల్యూమ్ కూడా ఇలాగే ఎక్కడి నుంచైనా డొనేషన్ సేకరించాలి, దానికి ప్రయత్నించాలి. అంటే మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి. సో మళ్ళీ ఢిల్లీ వచ్చి ఆ ఢిల్లీలో మళ్ళీ ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఈసారి అలా ప్రయత్నాలు చేస్తుండగా అక్కడ ఒక L&H షుగర్ ఫ్యాక్టరీలో ఒక అధికారిని కలిశారు. ఆయన 5,000 రూపాయలు దానం ఇచ్చారు, డొనేషన్ ఇచ్చారనమాట, విరాళం ఇచ్చారు. సో 5,000 రూపాయలు ఆయనకు దొరికిపోయినాయి వెంటనే శిల ప్రభుపాల్ వారికి రెండవ భాగాన్ని ప్రచురించడానికి. సో ఈసారి అనుకున్నారు, లాస్ట్ టైము అతని దగ్గరికి వెళ్ళాను, హిత్సరణ్ శర్మ. సో ఆయన చాలా టైం పట్టించేశాడు. హిత్సరణ్ శర్మ ఇంటర్వ్యూలో చెప్తారు, నా దగ్గరికి వచ్చేవాళ్ళు ప్రభుపాల్ వారు ఇది నాకు ఇలా ఈ పని చేయమని చెప్పేవారు. ఒక్కొక్కసారి నాకు అది కుదరక చేసేవాడిని కాదు. సో ప్రభుపాల్ వారి అదేంటి నువ్వు నా సమయాంతా నష్టం చేస్తున్నావు, పొద్దున్నుంచి నేను సాయంత్రం వరకు నీకోసం ఎదురు చూశాను, నువ్వు చేస్తావని, ఇది చేయలేదు, ఎందుకు చేయలేదు, ఇంత లేట్ అవుతుంది. ఇలా అప్పుడప్పుడు కొంచెం అలా కోపం కూడా వచ్చేది ఆయనకి నా మీద. ఎందుకంటే నేను చాలా స్లోగా చేసేవాడిని. ఎందుకంటే నేను సెక్రటరీగా దాల్మియాకి నాకు ఎన్నో పనులు ఉండేవి. సో పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ దాల్మియాకి కావాల్సిన పనులన్నీ చేసిన తర్వాత అది నా మొదటి బాధ్యత. సో అది చేసిన తర్వాత మిగిలిన సమయంలోనే నేను ప్రభుపాల్ వారికి భక్తివేదాంత స్వామికి సహాయం చేసేవాడిని. అందుకే అప్పుడప్పుడు డిలే అయ్యేది. కానీ ఆయన మాత్రం నా సమయం లేదు నా దగ్గర, తొందరగా అవ్వాలి అని గట్టిగా చెప్పేవారు నాకు. సో ఆయనకి ఎప్పుడు తపన ఉండేది, వెంటనే నాకు సమయం వెళ్ళిపోతుందని చెప్పేవారు నాకు. సో ప్రభుపాల్ వారు చూసారనమాట ఈ యొక్క ఇలా. ఇప్పుడు ముందేంటంటే ఫస్ట్ టైం డొనేషన్ వచ్చేసి హనుమాన్ ప్రసాద్ పొద్దార్ ఆ దాల్మియా ట్రస్ట్కి పంపించేసరికి అక్కడి నుంచి ట్రస్ట్ ద్వారా డబ్బులు హిత్సరణ్ శర్మ ద్వారా గౌతమ్ శర్మ దగ్గర చేరి ఆ పనులు అయ్యేవరకు చాలా స్లో అయిపోతుంది అనమాట. అందుకే ఈసారి ప్రభుపాల్ ద్వారా అనుకున్నా నేను డైరెక్ట్గా గౌతమ్ శర్మతో మాట్లాడుకొని పని స్టార్ట్ చేయించేస్తాననేసి వెంటనే వెళ్ళేసి హిత్సరణ్ శర్మ దగ్గర వెళ్ళకుండా ఇప్పుడు డైరెక్ట్గా గౌతమ్ శర్మ దగ్గరికి వెళ్ళేసి, ఇంకా మొదటి వాల్యూమ్ సంపూర్ణంగా అది పేమెంట్ పూర్తి అవ్వలేదు, ఇంకా సేల్ కూడా అవ్వలేదు, నువ్వు ఇప్పుడు ఈ పేమెంట్ తీసుకొని వెంటనే నెక్స్ట్ ప్రింటింగ్ స్టార్ట్ చేసేయి అనేసి ఇప్పుడు రెండో వాల్యూమ్ ప్రింటింగ్ స్టార్ట్ చేయించేస్తారు గౌతమ్ శర్మ నుంచి. ఇప్పుడు రెండో వాల్యూమ్ ప్రింటింగ్ కూడా ఎలాగైతే ఫస్ట్ ప్రింటింగ్ జరిగిందో అలాగే జరుగుతుంది. సో దీనికి కావాల్సిన పేపర్ కూడా స్వయంగా ప్రభుపాల్ వారు పేపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ సిద్ధో మాల్ అండ్ సన్స్ వాళ్ళ దగ్గర నుంచి పేపర్ని కొని ప్రెస్కి సప్లై చేసి దానికోసం బాగా తిరగాల్సి వచ్చేది. సో ఇలా డొనేషన్ల కోసమని, పేపర్ కోసమని, ప్రెస్ చుట్టూ సేల్స్ కోసమని, ఇలా ఎన్నో విధాలుగా ప్రభుపాల్ వారు ఢిల్లీలో చాలా తిరుగుతున్నారు, రకరకాల మనుషుల మధ్యలో తిరుగుతున్నారు. ప్రభుపాల్ వారు ఆ ఢిల్లీ వాతావరణం అలా కష్టపడడం అలా చూస్తుంటే ప్రభుపాల్ వారు కూడా అక్కడ బిజినెస్ మార్కెట్లో అక్కడ తిరుగుతూ ఉన్నారు. వేరే వాళ్ళు కూడా ఇలాగే తిరుగుతున్నారు, దినమంతా కష్టపడుతున్నారు. సో ప్రభుపాల్ వారు ఒక తాత్పర్యంలో రాస్తారు, అభక్తులు కూడా భారికంగా మనం చూడడానికి ఎలా ఉంటుందంటే అభక్తులు కర్మీలు కూడా బాగా పొద్దునుంచి రాత్రి వరకు పనిచేస్తున్నారు, కష్టపడుతున్నారు. భక్తులు కూడా అలాగే పనిచేస్తున్నారు, బయట మార్కెట్కి వెళ్తున్నారు, బిజినెస్ పీపుల్తో కలుస్తున్నారు, బుక్స్ సేల్ చేస్తున్నారు, కొంటున్నారు, సేల్ చేయడం, కొనడం, ఇలా ఎన్నో తిరగడం, ప్రయాణం చేయడం మార్కెట్లో ఇక్కడ అక్కడ. సో చూడ్డానికి వీళ్ళు కూడా చేసే కార్యాలన్నీ అభక్తుల్లాగానే ఉన్నాయి. తేడా ఏంటంటే అభక్తులు కర్మీలు వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం అనేసి చాలా కష్టపడతారు. అదే భగవంతుడి యొక్క భక్తులు భగవంతుడిని సంతృప్తిపరచడానికి ప్రచారం కోసం అనేసి వాళ్ళు అన్ని రకాల కష్టాలను ఎదుర్కొని కష్టపడుతున్నారు. అదే ముఖ్యమైన తేడా అనేసి ప్రభుపాల్ వారు కూడా రాస్తారు ఒక దగ్గర. సో అన్ని స్వయంగా ప్రభుపాల్ వారు చేస్తున్నారు. సో ఇప్పుడు ఇదేంటంటే మరి ఎలాగైతే మొదటి భాగాన్ని ప్రచురించడానికి ఏ ప్రాసెస్ ఫాలో అవుతారో అదే ప్రాసెస్ ఫాలో అవుతారు. దాని తర్వాత మళ్ళీ దాన్ని సేల్ చేయడం, మరి ఇప్పుడు రెండో వాల్యూమ్ కూడా సేల్ చేయాలి. సో దానికి కూడా అదే పద్ధతిని ఫాలో అవుతూ ఉన్నారనమాట. సో అందులో ఒక సెల్లర్ చాలామంది దగ్గర ప్రయత్నించేవారు, షాపుల్లో కానీ హోల్సేల్ సెల్లర్లు వాళ్ళ దగ్గరకు వెళ్ళి
వాళ్ళ పుస్తకాలని ప్రభుపాల్ వారు వాళ్ళ దగ్గర పెట్టుకోమని సేల్ చేయడం. అందులో ఒకతను, ఆయన పేరు మనోహర్ లాల్ జైన్, ఆయన చెప్తారనమాట. నేను 2-3 సంవత్సరాల్లో మొదటి వాల్యూమ్ 150 నుంచి 200 సెట్లు శ్రీమద్ భాగవతం అదే మొదటి భాగం బుక్స్ నేను సేల్ చేశాను. నాకైతే సేల్స్ బాగానే ఉన్నాయి. అంటే ఎందుకంటే ఈ పుస్తకానికి మంచి వాల్యూ ఉంది, విలువ ఉంది, మార్కెట్లో డిమాండ్ ఉంది. ఎందుకు అంటే ఇది చాలా చౌకగా లభించేది, ఎక్కువ ధర లేదు, 16 రూపాయలు మాత్రమే. మరియు అంతేకాకుండా 16 రూపాయలు మాత్రమే. మరియు ఇది నేను స్కూల్స్, కాలేజ్, ఇంకా రకరకాల యూనివర్సిటీలకు పంపించేవాళ్ళని, సేల్ చేసేవాడిని వాళ్ళకి. ఇంకా ఇది మార్కెట్లో ఇటువంటి పుస్తకం ఎక్కడా లేదు, ఈ విధంగా ఇంగ్లీష్లో అనువాదం భాగవతం ఎక్కడా లేదు. కనుక దీనికి మంచి విలువ, మార్కెట్లో వాల్యూ ఉండేది, నాకు చాలా ఈజీగానే సేల్ అయ్యేవి. ఆ సమయంలో నా దగ్గర చాలాసార్లు ప్రభుపాల్ వారు వచ్చేవారు, అడిగేవారు ఇది ఎలా జరుగుతున్నాయి సేల్స్, ఎన్ని సేల్ అయ్యాయి, ఇంకా ఎన్ని సేల్ అవుతాయి, అలా అడుగుతుండేవాళ్ళు. నేను అన్ని వివరాలు చెప్పేవారు. ఆయనకు పెద్దగా లాభాలు ఆశించి చేయట్లేదు, కానీ ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు అనే విషయం నాకు అర్థమైంది. ఆయనతో పాటు నేను ఎన్నో వేదాంతాల గురించి కానీ ఇలా శాస్త్రాల గురించి కూడా మేము చర్చించుకునే వాళ్ళము. నాకు అర్థమైంది ఏంటంటే ఆయన చాలా పెద్ద పండితుడు, సంస్కృతంలో పట్టున్న వ్యక్తి, ఇంకా ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడగలడు అనే విషయాన్ని నేను గ్రహించాను. తర్వాత నన్ను అన్నారు ఒకసారి, నాకు ఎవరు ప్రచురించడానికి పబ్లిషర్ దొరకడం లేదు, ఈ పుస్తకాన్ని మంచి సేల్స్ ఉన్నాయంటున్నావు కనుక నువ్వు పబ్లిష్ చేయరాదు అని నేను అన్నాను. నాకు అవన్నీ పబ్లిషింగ్ నాకు రాదు, నేను అంత పెద్దవాడిని కాదు, నేను సేల్స్ మాత్రమే చేయగలను, నేను ఈ విషయంలో మీకు డైరెక్ట్గా సహాయం చేయలేను, కానీ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకెళ్తానని కూడా నేను ప్రయత్నించాను. ఆత్మారామ్ అండ్ సన్స్ అలా వేరే వాళ్ళ దగ్గరికి కూడా రెఫర్ చేశాను, కానీ అక్కడ కూడా ఎవరు అంగీకరించలేదు ప్రచురించడానికి. సో ప్రభుపాల్ వారు అలా ఇది 1964 అన్నమాట సంవత్సరం. అప్పుడు ఒకసారి ఇదే సందర్భంలో ఒకసారి డాక్టర్ జాకీర్ హుస్సేన్ కలిశారు. ఎవరికైతే ముందు ఒకసారి భాగవతం వాల్యూమ్ ఇచ్చారు కదా, ఇది ఆయన మెచ్చుకున్నారు కూడా ప్రభుపాల్ వారిని. సో ప్రభుపాల్ వారికి ఆయన ఒకసారి లభించింది ఇంటర్వ్యూ, ఆయనతో పాటు మాట్లాడడానికి అవకాశం. సో ఆయనతో వెళ్ళి మాట్లాడారు. అప్పుడు జాకీర్ హుస్సేన్ అన్నారనమాట, నేను మీ భాగవతాన్ని చదివాను, చాలా మంచి పుస్తకం, చాలా గొప్ప పుస్తకం, నాకు నచ్చింది. మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇది మీరు రాశారు కదా, దాని ప్రకారం భాగవతంలో లవ్ ఆఫ్ గాడ్ హెడ్, భగవత్ ప్రేమ, దీని ద్వారా మానవ సమాజానికి ఏం లాభం జరుగుతుంది అనే విషయాన్ని గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. సో ప్రభుపాల్ వారు ఖచ్చితంగా విస్తృతంగా సిద్ధాంతం, శాస్త్రం ప్రకారం జవాబు ఇవ్వడం ఆరంభించారు. కానీ అది జవాబు పూర్తి అవ్వకముందే ఆయన గారికి చాలా బిజీ కనుక చాలా ఎన్నో విషయాల్లో ఇంకా వేరే పనులు ఉండేసరికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయారు. కొద్ది సమయం ఏదో పలకరిద్దామనే ఉద్దేశంతో ఆయన పిలిచారు. సో తర్వాత అనేసి ఇంకా ఎక్కువ వినకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆయన బిజీ ఉండేసరికి ఆయన షెడ్యూల్లో. దాని తర్వాత ప్రభుపాల్ వారు, నేను పూర్తిగా చెప్పలేకపోయినా, ఆయనకి సమయం ఇవ్వలేదు ఆయన నాకు అనేసి, తర్వాత ప్రభుపాల్ వారు ఒక పెద్ద లెటర్ రాశారంట, మొత్తం వివరిస్తూ భగవత్ ప్రేమ వలన ఎంత ముఖ్యం, సమాజానికి ఏం లాభం జరుగుతుంది, సో మీరు దానికి ఎలా సహాయం చేయగలరు, చేయాలి అనే విషయాన్ని గురించి. సో దాని తర్వాత మార్చు 1964లో కృష్ణ పండిత్ ఎవరైతే ఆయనకు స్థలం ఇచ్చారో, అక్కడ చిప్పివాడ మందిరంలో నివసించడానికి రూమ్ ఇచ్చారో, ఆయన ఇప్పుడు ప్రభుపాల్ వారిని ఇంకొక మందిరానికి షిఫ్ట్ చేశారు. ఇంకో దగ్గర ఆయన ఉండేందుకు ఆయోజన చేశారు. ఆ మందిరం వచ్చేసి రాధా వల్లభ్జీ మందిరం. ఆ మందిరంలో అరేంజ్ చేయడమే కాకుండా ఆయనకు 15 మంది మెయింటెనెన్స్ కోసం కూడా, ఖర్చుల కోసం ఇచ్చారు. అంతేకాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరికీ, అక్కడ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా అడ్వర్టైజ్మెంట్ చేశారు, ఇక్కడ సాధు సంత్ ఇక్కడ ఉండబోతున్నారు, సో మీరందరూ వచ్చి ఈ లాభాన్ని పొందండి, ఆయన ప్రవచనాలు ఇస్తారు వినండి అని. సో ప్రతిరోజు పొద్దున సాయంత్రం కూడా భాగవత్ ప్రవచనాలని ప్రభుపాల్ వారు అక్కడ ఇచ్చేవారు అనమాట. సో అలా జరిగేది. సో అలాంటి సందర్భంలో ఒకసారి జూన్ మాసంలో ఒక మంచి అవకాశం లభించింది. దౌలత్రామ్ ఖన్నా అనే ఒక జ్యువెలరీ వ్యాపారి, ఒక గొప్ప వ్యాపారవేత్త, ఆయన ఒక మీటింగ్ ఆయోజన చేశారు ప్రభుపాల్ వారు. ఎవరితో అంటే భారతదేశపు యొక్క అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి. సో లాల్ బహదూర్ శాస్త్రితో ఆయన కలిసే అవకాశం కలిగింది అక్కడి పార్లమెంట్ బిల్డింగ్ గార్డెన్స్లో. సో ప్రభుపాల్ వారు అక్కడ వెళ్ళి ఆయన భాగవతం యొక్క వాల్యూమ్ 2ని కూడా డైరెక్ట్గా
భాగవతాన్ని ఆయన రచించిన భాగవతం పుస్తకాన్ని ఆయనకు ప్రజెంట్ చేశారనమాట ప్రైమ్ మినిస్టర్కి. ప్రధానమంత్రికి లాల్ బహదూర్ శాస్త్రి తీసుకొని చూసి ఎంతో మెచ్చుకున్నారు. చాలా మంచి పని, చాలా మంచి పుస్తకం, ఇది అందరూ చదవాలి, ఇది అందరికీ ఉపయోగకరం అని అన్నారు. అదే సమయంలో ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో కూడా క్లిక్ చేశారు. ఆ ఫోటో కూడా ఉంది, మీరు లీలామృతంలో చూడొచ్చు, లేకపోతే ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే గూగుల్లో దొరికిపోతుంది మీకు. సో ఎలా ఇది జరిగింది అంటే, ఈ దౌలత్ రామ్ ఖన్నా అనే వ్యక్తి ఆయన పెద్ద వ్యాపారవేత్తే కాదు, ఈ ప్రైమ్ మినిస్టర్కి చాలా సన్నిహితమైన మిత్రుడు అనమాట. చాలా రోజులు కాలేజీ రోజుల నుంచి యోగా క్లబ్లు వాళ్ళ మెంబర్స్, అప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో మిత్రులు కనుక ఆయన అనుకున్నాడు, ఆయన అంతేకాకుండా ఈ కన్నా, దౌలత్ రామ్ ఖన్నా ఈ చిప్పివాడ మందిరానికి ట్రస్టీ అనమాట. సో అలా ఎన్నోసార్లు మందిరానికి వచ్చినప్పుడు ప్రభుపాల్ వారిని కలిసేవారు, చూసేవారు. సో ఆయనకు అనిపించింది, నేను ఒక మంచి సాధువు, తప్పకుండా ఈ నా మిత్రుడైన ప్రధానమంత్రి ఇప్పుడు ఆయనతో తప్పకుండా ఆయనకు ఒకసారి కల్పించాలి, తప్పకుండా అదొక మంచి లాభం ఇద్దరికీ కలుగుతుందని ఉద్దేశంతో ఈ యొక్క ఆయోజన చేశారన్నమాట, మీటింగ్ అరేంజ్ చేశారు. సో ప్రభుపాల్ వారు వెంటనే ఆ మీటింగ్ తర్వాత, అది చిన్న మీటింగ్ అయినా కానీ తర్వాత ఒక లెటర్ రాశారు ప్రధానమంత్రికి. ఇలా మీరు అన్నారు, సో ప్రశంసించారు, ఈ పుస్తకం చాలా బాగుందని, ముఖ్యమైనదనేసి. మరి అటువంటప్పుడు ఈ పుస్తకాన్ని మీరు మీ యొక్క మినిస్ట్రీ ఎడ్యుకేషన్ ద్వారా అన్ని మన విశ్వవిద్యాలయాల్లో అందరికీ అన్ని లైబ్రరీలో పెట్టిస్తే తప్పకుండా అందరూ చదువుకుంటారు, చాలా లాభం అవుతుంది అని చెప్తే, వెంటనే ప్రధానమంత్రి ఆయనకు జవాబు రాశారు ప్రభుపాల్ వారికి, తప్పకుండా నేను మా మినిస్ట్రీ ఇన్ఛార్జ్కి చెప్తాను, ఆయన మిమ్మల్ని సంప్రదిస్తారు అని. సో దాని తర్వాత ఆర్కే శర్మ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ఛార్జ్, ఆయన వెంటనే లెటర్ రాస్తారు ప్రభుపాల్ వారికి. మీ మొదటి వాల్యూమ్ మేము తీసుకున్నాం, ఆల్రెడీ 50 కాపీలు మేము ఆర్డర్ ఇచ్చాం, మీకు తీసుకున్నాం మీ దగ్గర నుంచి. అలాగే మీకు రెండవ ఆర్డర్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నాము, ఈ వాల్యూమ్ 2 రెండవ భాగం కూడా 50 వాల్యూమ్స్ అలాగే తీసుకొని మేము మా విశ్వవిద్యాలయాల్లో మేము లైబ్రరీస్లో పెడతాము అనేసి కన్ఫర్మ్ లెటర్ పంపించారనమాట. సో దీని తర్వాత ప్రభుపాల్ వారు ఇలా సేల్స్ కోసం చేసే ప్రయత్నాలన్నీ చేసేసారు, రెండవ వాల్యూమ్. దీని తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు మూడో వాల్యూమ్ కూడా, ఇప్పుడు ఎలాగైతే రెండో వాల్యూమ్ స్టార్ట్ అయిపోయి ప్రచురణ అయిపోయి సేల్లోకి వచ్చేసిందో నడుస్తున్నాయి, ఇప్పుడు ఫస్ట్ వాల్యూమ్ సెకండ్ వాల్యూమ్ సేల్స్ నడుస్తున్నాయి, ఇప్పుడు మూడో వాల్యూమ్ కూడా స్టార్ట్ చేయాలి. మరి స్టార్ట్ చేయాలంటే దాన్ని రచించాలి, దానికోసం మళ్ళీ తిరిగి బృందావనానికి వెళ్తారు. సో తిరిగి బృందావనానికి వెళ్ళి అక్కడ మూడో వాల్యూమ్ కూడా రచన అనేది చేయడం ఆరంభిస్తారు. సో అలా మూడో వాల్యూమ్ పూర్తవడానికి వస్తుంది. మరి ఇప్పుడు మూడో వాల్యూమ్ని కూడా ప్రచురించాలంటే మరి డబ్బులు లేవు. మొదటి వాల్యూమ్కి హనుమాన్ ప్రసాద్ పొద్దర్ ఇచ్చేశారు డబ్బులు, రెండవ వాల్యూమ్కి L&H ఫ్యాక్టరీ నుంచి ఒక అధికారి ఇచ్చేశారు ఒక విరాళం. ఇప్పుడు మరి మూడవ వాల్యూమ్కి కూడా ఎక్కడి నుంచైనా విరాళం రావాలి. సో దానికి ప్రయత్నించాలి మళ్ళీ. సో ఢిల్లీలో ప్రయత్నించారు ఇప్పటివరకు, ఇంతవరకు. ఈసారి అనుకున్నారు బాంబేకి వెళ్ళి ప్రయత్నిద్దామని. సో బాంబేకి వెళ్ళి దీనికోసం విరాళాలు సేకరిద్దామనే ఉద్దేశంతో ప్రభుపాల్ వారు ఈసారి బాంబేకి వెళ్ళారనమాట. సో బాంబేకి వెళ్ళినప్పుడు అక్కడ కలిశారన్నమాట. అక్కడ ఎక్కడ ఉండాలి మరి, ఫస్ట్ అక్కడ ఎక్కడ ప్లేస్ లేదు ప్రభుపాల్ది ఉండడానికి. సో ప్రభుపాల్ అక్కడ వెళ్ళి వెంటనే ప్రేమ్ కుటీర్ అనే ఒక ఫ్రీ ధర్మశాల అక్కడ నివసించారు కొన్ని రోజులు. అక్కడ నివసించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఒకసారి దాల్మియా పరివారం వాళ్ళు కలిశారు, వాళ్ళు ఆహ్వానించారు అతిథిగా. వాళ్ళ పెద్ద బంగ్లా, పెద్ద ఎస్టేట్ ఉంది, అందులో ఉండమని. సో ఆయన పిలవగా ప్రభుపాల్ వారు అంగీకరించి వెళ్ళారు. సో ప్రభుపాల్ వారు అక్కడ కొన్ని రోజులు వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించారు. అప్పుడు ప్రభుపాల్ వారికి ఆయన టైప్ చేసుకోవడానికి, ఆయన వర్క్ కంటిన్యూ చేయడానికి ఒక టైప్ రైటర్ కూడా ఇచ్చారు. సో ప్రభుపాల్ వారు అక్కడ కూడా రచన అనేది కంటిన్యూ పెట్టుకున్నారు. 15 రోజులు అక్కడ ఉన్నారు. వాళ్ళు అన్నారు, ప్రభుపాల్ వారితో విన్నారు, మాట్లాడారు, గుర్తించారు ఆయన కొంచెం మంచి సాధువు సన్యాసి అని. ఉద్దేశంతో ఆయనకు సేవ చేయాలనే ఉద్దేశంతో దాల్మియా వాళ్ళు అన్నారు, మీరు ఇక్కడే పర్మనెంట్గా నివసించవచ్చు, మీకోసం మేము ఇక్కడ ఒక కాటేజ్, మీకోసం వసతి కల్పిస్తాము, తయారు చేస్తాము. మీరు ఈ కాటేజ్లో మీరు జీవితకాలం అంతా కూడా ఇక్కడే నివసించవచ్చు, మీ పాలన పోషణ అన్నీ కూడా మేము చూసుకుంటాము, అన్ని సదుపాయాలు మీకు ఇచ్చేస్తాము, మీరు ఇక్కడ నుంచే ఈ బుక్ రాయడం కూడా, ప్రచురణ చేయడం కూడా చేసుకోవచ్చు అని. ప్రభుపాల్ వారు అనుకున్నారు, ఇలా ఒక కర్మి వాళ్ళ ఇంట్లో ఇలా మొత్తం జీవితాంతం ఉండడం అనేది ఒక సన్యాసికి ఒక లక్ష్యం కాదు, ఇది ఉద్దేశం కాదు. నాకు ఇప్పుడు మొత్తం విశ్వవ్యాప్తంగా వెళ్ళి ప్రచారం చేయాలి, ఇలా ఒక ఇంట్లో కూర్చొని ఆయన మీద ఆధారపడి బతకడం మంచిది కాదు.
ఇది సరైన విషయం కాదనేసి 15 రోజులు మాత్రం అక్కడ ఆతిథ్యాన్ని స్వీకరించి అక్కడి నుంచి వెంటనే బయలుదేరిపారు మళ్ళీ ప్రభుపాల్ వారు. ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఎక్కడికి వెళ్ళి ఎవరిని సహాయం అడగాల అనేసి. అప్పుడు ఆయనకు మళ్ళీ గుర్తొచ్చింది, ఒకసారి అమెరికాకు వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రయత్నించినప్పుడు ఒక సహాయం అడగడానికి వెళ్ళారు. స్కిండియా స్టీమ్ షిప్ కంపెనీ అక్కడ అధికారి ఒకతను ప్రభుపాల్ వారికి అన్నారు, మీకోసం నేను సగం డిస్కౌంట్ ఇస్తాను, టికెట్ సగం ధరకే మీకు ఇచ్చేస్తాను, మీరు సగం ధర డబ్బులు మాత్రమే సేకరించుకొని నా దగ్గరికి రండి, మీకు పంపించేస్తాను మిమ్మల్ని అమెరికా షిప్లో అని. సో అది గుర్తొచ్చింది ప్రభుపాల్ వారికి. అప్పుడు అనుకున్నారు, నేను అప్పుడు ఒక అధికారిని మాత్రమే కలిశాను, ఆయనే సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు నాకు. అటువంటిది ఆ కంపెనీ యొక్క అధినేత ఎవరైతే ఉన్నారో సుమతి మొరార్జీ, ఆమెను నేను అప్పుడు కలవలేదు. ఎందుకంటే నేను విన్నది ఏంటంటే బాంబేలో ఉన్న గౌడియ మఠం సెంటర్కి ఆమె ఎంతో సహాయం చేసింది ఆర్థికంగా కూడా. సో తప్పకుండా ఆమెను కలిస్తే ఉపయోగకరంగా ఉండొచ్చు, ఈసారి ఎలాగైనా సరే ఆమెను తప్పకుండా కలవాలి, లాస్ట్ టైం కలవలేదు, ఈసారి మాత్రం కలుస్తాను అనేసి ఉద్దేశంతో స్కిండియా స్టీమ్ షిప్ కంపెనీ ఆమె ఉన్న చోటికి ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ బయట సెక్రటరీని అడిగారు. ఆయన అడిగగా లోపలికి వెళ్ళడానికి అవకాశం దొరకలేదు, అనుమతి లభించలేదు, ఎందుకంటే ఆమె చాలా బిజీగా ఉంది లోపల సుమతి మొరార్జీ. సో ప్రభుపాల్ వారు కొంచెం నిరుత్సాహపడ్డారు, కానీ ఆయన ఏమాత్రం పట్టుదల కోల్పోలేదు. ఎలాగైనా సరే ఈరోజు ఆమెతో మాట్లాడే వెళ్ళాలి అనే ఉద్దేశంతో అక్కడే మెట్ల మీద ముందట ఆఫీస్ ముందున్న మెట్ల మీద కూర్చున్నారనమాట. సో రోజంతా అయిపోయింది. ఒక 5 గంటల తర్వాత ఆమె ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతుంది. హడావిడిగా ఆమె బయటకు వచ్చేసి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది సెక్రటరీతో మాట్లాడుకుంటూ. కానీ సడన్గా ఆమె చూసిందనమాట, ఇక్కడ ఒక ముసలాయన పెద్ద ఆయన మెట్ల మీద కూర్చొని ఉన్నాడు అని. సో అలా ముందుకు వెళ్తూ సడన్గా చూసి సెక్రటరీకి అనిందనమాట, ఆ పెద్ద ఆయన ఎవరు, అలా ఎందుకు కూర్చున్నాడు అక్కడ, ఏం పని అని. సో ఆ సెక్రటరీ అన్నారు, ఆయన మిమ్మల్ని కలవడానికి వచ్చారు, ఏదో ముఖ్యమైన పని అంటే ఆయనకు. నేను చెప్పాను మీరు చాలా బిజీగా ఉన్నారు, కుదరదు అని, కానీ అయినా కానీ మిమ్మల్ని కలవాలి అనే ఉద్దేశంతో మీకోసమని ఎదురు చూస్తూ 5 గంటల నుంచి అక్కడే కూర్చొని జపం చేసుకుంటున్నారు. సో వెంటనే ఆమె అలాగా సరే ఉండు నేను ఇప్పుడే వస్తాను అనేసి వెంటనే ప్రభుపాల్ వారి దగ్గరికి వచ్చిందనమాట సుమతి మొరార్జీ. వచ్చేసి అడిగిందనమాట, స్వామీజీ మీకు అప్పుడు వెంటనే ప్రభుపాల్ వారు కూడా నమస్కరించారు, మీరు ఇక్కడ చాలాసేపటి నుంచి నా కోసం ఎదురు చూస్తున్నారంట కలవడానికి, మీకు నేనేం సహాయం చేయగలను, మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అని. సో వెంటనే ప్రభుపాల్ ద్వారా ఆయన ఉద్దేశం చెప్పారు, ఇలా మీతో మాట్లాడాలనుకుంటున్నా, నాకు ఒక సహాయం కావాలి, ఇలా పుస్తకాలు ప్రచురించడం కోసం భాగవతం 3వ భాగం 2 భాగాలు ప్రచురణ జరిగింది, అన్ని వివరాలు చెప్పడం స్టార్ట్ చేశారు, ఎంత ఏంటనేది. సో ప్రభుపాల్ వారు ఆమె అన్నది, సరే నేను మళ్ళీ ఈరోజు నాకు కొంచెం టైం అయిపోయింది, వెంటనే వెళ్ళాలి, సో రేపు మీరు పొద్దున రండి, తప్పకుండా మాట్లాడి మీకు ఏం కావాలో సహాయం చేస్తానని. సో వెంటనే ప్రభుపాల్ వారు తిరిగి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే పొద్దున మళ్ళీ వచ్చారు ఆఫీస్కి, కలిశారు, మొత్తం వివరించారు, చూపించారు మనుస్క్రిప్ట్ అన్నీ కూడా ఆమెకి. అన్నీ చూసి వెంటనే సరే మీకు ఏం కావాలో, ఈ 3వ భాగం ప్రచురణకి ఏం సహాయం కావాలో అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తాము, మీరు నిశ్చింతంగా ఉండండి అని ఆమె మొత్తం ప్రభుపాద్కి ధీమా ఇచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ప్రభుపాదు నిశ్చింతగా ఇప్పుడు ఆమె తరఫు నుంచి మొత్తం ఈ 3వ ప్రింటింగ్కి కావాల్సిన సహాయం అంతా కూడా సుమతి మొరార్జీ నుంచి లభిస్తుందని తెలిసిన తర్వాత ఇంకా ప్రభుపాల్ వారు ఎంతో హాయిగా తిరిగి మళ్ళీ బృందావనానికి వెళ్ళిపోయారనమాట. తర్వాత అక్కడ ఇంకా కొంచెం బాకీ ఉన్న వాల్యూమ్ 3 3వ భాగం ఇంకా ఎంత మిగిలిందో అది మొత్తం కూడా రచన చేసి పూర్తి చేసేసారు. అక్కడ ఆ సమయంలో కొద్ది రోజుల్లోనే జన్మాష్టమి రాబోతుందన్నమాట. సో ఈ జన్మాష్టమికి ప్రభుపాల్ వారు అంటున్నారు, మనం ఇంకా బాగా సెలబ్రేట్ చేయడానికి నేను కొంచెం ఏదైనా ప్రయత్నం చేస్తాను అనేసి ఆలోచించి అక్కడున్న బృందావన మున్సిపాలిటీ ప్రెసిడెంట్ మంగాలాల్ శర్మ దగ్గరికి వెళ్ళి అడిగారనమాట, మన ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నరు చాలా సాధువులు సంతులన్న చాలా సమ్మానిస్తారు, నాకు తెలుసు, నాకు కూడా మంచి రివ్యూ ఇచ్చారు, నేను భాగవతం ఆయనకు పంపిస్తే ఎంతో ప్రశంసిస్తూ రాశారు. సో ఆయన తప్పకుండా ఆయన ఆలయాలు కూడా దర్శించుకుంటారు, ప్రతి సంవత్సరం ఒకసారి ఆయన ఆలయాలు మథుర బృందావనం అన్నీ కూడా దర్శించుకుంటారంట. సో ఈసారి మనము ఆమంత్రణ ఇస్తే తప్పకుండా మన దగ్గరికి వస్తారు, మీరు ఆయన ఇన్వైట్ చేయండి, ఆమంత్రించండి అంటే సరే అనేసి ఆయన ఆమంత్రిస్తారు. ఆయన వెంటనే ఇన్విటేషన్ కూడా యాక్సెప్ట్ చేసుకుని స్వీకరిస్తారు, నేను వస్తాననేసి. సో ప్రభుపాల్ వారు వెంటనే ఒక ఫ్లైఓవర్ అదే ప్యాంఫ్లెట్ కూడా డిజైన్ చేస్తారన్నమాట, ప్యాంఫ్లెట్ ప్రచురిస్తారు చాలా. ఏంటంటే ఇలా పెద్దగా గొప్పగా జన్మాష్టమి వైభవంగా జరుగుతుంది ఇక్కడ రాధా దామోదర మందిరంలో,
ముఖ్య అతిథిగా గవర్నర్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ బిశ్వనాథ్ దాస్ రాబోతున్నారు. అంతేకాకుండా ప్రభుపాల్ వారు ఇంకా ఈ యొక్క కార్యక్రమం షెడ్యూల్ ఏముంటుంది, జన్మాష్టమి రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు పూజ, ఆరతి, అభిషేకం కానీ ఇంకా కథ, కీర్తన, లెక్చరు అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా రాసేశారు. ఇంకా ఏమేమి భజనలు పాడతామో ఆ భజనల లిరిక్స్ కూడా, బెంగాలీ భజనలు అన్నీ కూడా పేర్లు అవన్నీ లిరిక్స్ కూడా ప్యాంప్లెట్లో ప్రచురించేసి, తర్వాత శ్రీమద్ భాగవతం దాని యొక్క రచన కూడా జరుగుతుంది. ఇలా 3 వాల్యూమ్స్, 2 వాల్యూమ్స్ ఆల్రెడీ ప్రింట్ అయిపోయాయి, 3వ వాల్యూమ్ ప్రింట్ అవుతుంది. ఇంకా మిగతా 60 వాల్యూమ్స్లో మిగతా వాల్యూమ్స్ కూడా భాగాలు కూడా ప్రచురణ జరుగుతాయి. శ్రీమద్ భాగవతం ఎవరికైనా కావాలంటే నన్ను సంప్రదించండి అనే విషయాలన్నీ కూడా అడ్వర్టైజ్ చేస్తూ మొత్తం పాంప్లెట్ తయారు చేసి మొత్తం అన్నింటి చోట్ల పనిచేశారనమాట. సో జన్మాష్టమి వచ్చేసింది, చాలామంది వచ్చారు, గవర్నర్ కూడా వచ్చాడు. ప్రభుపాల్ ద్వారా ఆయనతో మాట్లాడు స్వయంగా ఆయనకి చూపించారు, ఆయన 2వ వాల్యూమ్ కూడా ఆయనకి చూపించారు. దాని తర్వాత ఆయన చేస్తున్న పని అంతా కూడా చూపించారు. దాని తర్వాత ఆయన గవర్నర్ కూడా ఎంతో మెచ్చుకున్నారు, ప్రభుపాద్ని ప్రశంసించారు. తర్వాత ప్రభుపాల్ వారు స్వయంగా ఆ రోజు క్లాస్ ఇచ్చారు, జన్మాష్టమి రోజు ఒక శ్లోకం పైన రాధా దామోదర్ మందిరంలో కీర్తన కూడా స్వయంగా చేశారు. సో అలా ఎంతో విజయవంతంగా జన్మాష్టమి ప్రోగ్రాం అంతా, కార్యక్రమం అంతా జరిగింది. దాని నెక్స్ట్ రోజు నందోత్సవ్, అదే రోజు ప్రభుపాల్ వారి యొక్క జన్మదినం కూడా. సో అక్కడే జరుపుకున్నారనమాట, రాధా దామోదర మందిరంలో ప్రభుపాల్ వారి జన్మదినం కూడా జరిగింది. ఆయన తర్వాత అక్కడ ఉన్నప్పుడే ఒక ఇన్విటేషన్ దొరికిందనమాట, అంటే ఇన్విటేషన్ వచ్చింది. ఈ గవర్నరే కొంచెం సమయం తర్వాత, ఆయన లక్నోలో ఉంటాడు, అక్కడ నుంచి ఇన్విటేషన్ పంపించారు ప్రభుపాద్కి, పిలిచారనమాట. నేను ఇక్కడ ఒక కీర్తన ప్రోగ్రామ్ని నా యొక్క మ్యాన్షన్, నా ఒక బంగ్లాలో, ఆయన ఉండే బంగ్లాలోనే కీర్తన ప్రోగ్రాం ఆయోజన చేస్తున్నాను, అతిథిగా ప్రభుపాల్ వారిని రమ్మని ఆయన పిలిచారు. సో వెంటనే ప్రభుపాల్ వారు ఆ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి లక్నోకి వెళ్ళారు. అక్కడ గవర్నర్ బంగ్లాకి వెళ్ళారు, మ్యాన్షన్కి. అప్పుడు అక్కడ గవర్నర్ బంగ్లాకి వెళ్ళి కలిశారు, చూశారు. అక్కడ గవర్నర్ ఏంటంటే కీర్తన చేయడానికనేసి ఒక మంచి పెద్ద ప్రఖ్యాతి చెందిన కీర్తన మండలి ఒక గ్రూప్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ప్రతి దగ్గర వెళ్ళి కీర్తనలు చేస్తూ ఉంటారనమాట, భారతదేశంలో తిరుగుతూ. సో వాళ్ళని పిలిచారనమాట, అలా ఒక ప్రఖ్యాతి చెందిన వాళ్ళని. సో ఒక 7-8 మంది గ్రూప్ అనమాట అది. అందులో ఒకరు శిశిర్ కుమార్ భట్టాచార్య అనే వ్యక్తి ప్రభుపాల్ వారిని చూసి బాగా ఆసక్తులైపోయారు, చాలా ఇంప్రెస్ అయ్యారు అనమాట. సో ఆయన వాక్యాల్లో ఆయన చెప్తారు తర్వాత ఇంటర్వ్యూలో, నేను అక్కడ మేము స్టేజ్ మీద ఉన్నాము, ముందు గవర్నర్ గారు కూర్చున్నారు, ఆయన పక్కనే కుర్చీలో ఒక సాధువు కూర్చున్నారు. చూడ్డానికి కొంచెం వయసైన సాధువులా ఉన్నా కానీ ఎంతో బలంగా, శక్తివంతంగా, కాంతివంతంగా కనిపించారు నాకు. అప్పుడు వెంటనే నేను స్టేజ్ దిగి గవర్నర్ దగ్గరికి వెళ్ళి అడిగాను, మరి మీరు కీర్తన నన్ను చెప్పారు కదా రమ్మని, కీర్తన చేయమని చెప్తున్నారు, మీరు ఏ విషయం గురించి కీర్తన చేయమంటారు మమ్మల్ని, ఏ విషయం సంబంధించి కీర్తన చేయాలి? అప్పుడు వెంటనే గవర్నర్ అన్నారు, శ్రీ చైతన్య మహాప్రభుకి సంబంధించిన కీర్తనలు మీరు చేయండి, భజనలు, కీర్తనలు. సో వెంటనే ఆయన, మీరు చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు, చాలా ఆనందం అనేసి వెంటనే శిశిర్ కుమార్ భట్టాచార్య వాళ్ళు వెళ్ళి కీర్తన చేశారు. అంతా కీర్తన బాగా జరిగింది. ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత అక్కడే గవర్నరు వాళ్ళ ఇంట్లోనే అందరూ భోజనం కూడా చేశారు. అప్పుడు శిశిర్ కుమార్ భట్టాచార్య చెప్పారు, నేను భోజనం చేస్తున్నప్పుడు గవర్నర్ గారి ఇంట్లో నా పక్కనే ఈ సాధు కూర్చున్నారు, ఆయన ఇంట్రడ్యూస్ చేసుకున్నాను నాకు. నేను భక్తి వేదాంత స్వామిని నాకు చెప్పారు, ఇంకా శ్రీమద్ భాగవతాన్ని నాకు ఇచ్చారు, చదవమని చెప్పారు. ఇది ప్రతి ఒక్కరూ చదవాలి, నువ్వు కూడా తప్పకుండా చదవాలి, శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు, శ్రీమద్ భాగవతాన్ని మనం విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయాలనేసి. పృథ్వీతే ఆచయతి నగరాదిగ్రా సర్వ ప్రచార హోయ్ మొరనా. సో ప్రతి గ్రామంలో కూడా నా యొక్క నామము ప్రచారం జరుగుతుంది భవిష్యత్తులో అని భవిష్యవాణి చేశారు చైతన్య చరితామృతిలో. సో అందుకనే నువ్వు తప్పకుండా ఇది చదవాలి, ఇంకా ఇది మొత్తం విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయాలి, నేను అన్ని దేశాలకు వెళ్ళి అనేది, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ముఖ్యంగా అనేది నా జీవిత లక్ష్యం, నా గురువుగారు ఇచ్చిన ఆదేశం అని చెప్పారు నాకు. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇతను చాలా వయసు అయిపోయిన అతను, ఈ వయసులో ఇది సంభవమా? ఇంకొకటి ఆయన చాలా పేదవాడిలా కనిపించాడు, మరి ఇదంతా ఎలా సాధ్యం అనుకున్నాను నేను, అంత సంభవం కాదేమో అనుకున్నాను. అంటే తర్వాత చెప్పారన్నమాట ఇది ఇంటర్వ్యూలో. సో కానీ నేను ఆయన యొక్క పట్టుదల, ఆయన యొక్క సాధువుగా ఆయన చూసి చాలా ఇంప్రెస్ అయ్యానని. సో దాని తర్వాత ఆ ప్రోగ్రాం అయిపోతుంది. దాని తర్వాత అక్కడ నుంచి ప్రభుపాల్ వారు మళ్ళీ 3వ వాల్యూమ్ ప్రింటింగ్ కార్యక్రమాలు చూసేసుకుంటారు.
ఎలాగైతే మొదటి భాగం రెండవ భాగం ప్రింటింగ్ అయిందో అలాగే మూడవ భాగం కూడా ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయిపోయిన తర్వాత ఎప్పటివరకు ప్రింటింగ్ అయిపోతుందంటే జనవరి 1965. ఇక్కడికి ఇప్పుడు మొత్తం శ్రీమద్ భాగవతం 3 భాగాలు సంపూర్ణంగా మొదటి స్కందం అనేది ప్రింటింగ్ అయిపోయింది, ప్రచురణ జరిగింది. సో దీనికి రెండు సంవత్సరాల కన్నా కొంచెం ఎక్కువే కలిగిందనమాట. సో శ్రీల ప్రభుపాల్ వారు చెప్పేవారు, నేను ఆ సమయంలో నాకు కల వచ్చేది అప్పుడప్పుడు, నేను ఆల్రెడీ అమెరికాకి వెళ్ళిపోయినట్టు, న్యూయార్క్ వెళ్ళిపోయినట్టు, నేను ఈ అమెరికాకి వెళ్ళడానికి ఎలా వెళ్ళాను, ఎలా వెళ్తాను అని ప్లాన్ చేసుకుంటూ ఉండేవాడిని. ఎలా వెళ్ళాలి, టోక్యోకి వెళ్ళి జపాన్ నుంచి వెళ్ళాలా, ఎలా వెళ్తే తక్కువ ఖర్చుతో వెళ్ళొచ్చు అనే విషయాలు ఎప్పుడు ఆలోచిస్తుండేవాడిని, కళలు కూడా కనేవాడిని. ఆ విధంగా జరిగేది. అప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నప్పుడు నేను, ఎందుకంటే ఇప్పుడు ప్రభుపాల్ వారు ఎన్నో రోజుల నుంచి ఆలోచించేది ఇప్పుడు అమెరికాకి వెళ్ళి ప్రచారం చేయాలంటే నాతో పాటు ఒక మంచి పుస్తకం, మన శాస్త్రాలను తీసుకుని వెళ్ళాలి ప్రచురణకి, వితరణకి, ప్రచారం జరిగేది దాని ద్వారా. సో పుస్తకాలను, అందుకే భాగవతాన్ని రచించారు, ప్రచురించారు. సో ఇప్పుడు ఆయన దగ్గర భాగవతం ఉంది, మొదటి స్కందం 3 భాగాలు. ఇప్పుడు ఆయన అనుకున్నారు ఇది సరైన సమయం, ఇంకా సమయం మించిపోకూడదు, ముందే ఇప్పుడు వెంటనే ఎలాగైనా సరే అమెరికాకి బయలుదేరాలి. సో మరి దానికి ఆలోచిస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. అలా కలుస్తున్న వ్యక్తులతో కూడా మాట్లాడుతున్నారు. సో అలా ఒకరు కలిశారు ప్రభుపాల్ వారికి, మిస్టర్ అగర్వాల్. ఆయన మథుర యొక్క వ్యాపారవేత్త. సో ఆయనతో అన్నారనమాట, ఎందుకంటే ఆయన అన్నారు, మా కొడుకు అమెరికాలో ఉంటాడు, పెన్సిల్వేనియాలో అమెరికాలో ఉన్నాడు, అక్కడే నివసిస్తున్నాడు అని అలాగో చెప్తున్నారు. అలా మామూలుగా అలా మాటల్లో చెప్పినప్పుడు ప్రభుపాల్ వారు వెంటనే అన్నారు, అయ్యో మీ కొడుకు అక్కడ ఉన్నాడా, చాలా మంచిదే. అలాంటప్పుడు మీరు మీ కొడుకుని ఎందుకు నాకు ఒక స్పాన్సర్షిప్ ఫామ్ పంపించకూడదు, నాకు స్పాన్సర్ చేయమని కోరుకోకూడదు మీ కొడుకుని, నేను అమెరికాకి వెళ్ళి ప్రచారం చేద్దాం అనుకుంటున్నాను శ్రీమద్ భాగవతాన్ని, మన సనాతన ధర్మాన్ని అంటే వెంటనే సరే నేను తప్పకుండా మా కొడుకు చెప్తానని అన్నారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు అలా కలిసిన వాళ్ళకల్లా చెప్తున్నారు. అలా ఒకరికి ఇక్కడ మిస్టర్ అగర్వాల్కి కూడా చెప్పారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు ఇంకా ఆలోచిస్తున్నారు, ఇప్పుడు మరి వెళ్ళాలంటే అమెరికాకి వెళ్ళాలంటే డబ్బులు కావాలి. సో డబ్బులు అంటే ఇప్పుడు మళ్ళీ సేల్ చేయాలి. ఇంకా ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ అదే భాగంగా మనకు భాగవతం కూడా ప్రచురించారు, కానీ సేల్ కూడా చేయాలి కదా, చాలా పుస్తకాలు ఉన్నాయి. సో అలా సేల్ చేసే ప్రయత్నంలో మళ్ళీ బాంబేకి వెళ్ళి ఒకసారి ప్రయత్నిద్దామని మళ్ళీ బాంబేకి వెళ్ళారు. బాంబేకి వెళ్ళి అదే ప్రేమ్ కుటీరు, అదే ఫ్రీ ధర్మశాలలో కూడా నివసించారు. అక్కడ కొంతమంది అనుకున్నారు సాధువులు, ఈ సాధువు సన్యాసి ఏంది పుస్తకాలు సేల్ చేయడానికి వస్తున్న బిజినెస్ మ్యాన్ లాగా అని కొంతమంది కొంచెం అదో రకంగా చూశారు. కానీ అక్కడ ఉన్న అధికారులు మాత్రం ఆయన ప్రభుపాల్ని బాగా సన్మానించారు. సో అలా ప్రభుపాల్ వారు అన్ని రకాల కష్టాలను ఎదుర్కొని తిరుగుతున్నారు ఇంకా. సో అలా భాగంగా అప్పుడు అక్కడ ఎలాగైనా సేల్ చేయాలని ప్రతి లైబ్రరీకి తిరుగుతుండగా జై హింద్ కాలేజ్ అనే లైబ్రరీయన్, ఆయన పేరు పరమానంద భగవాని, ఆయన కలిశారు. ఆయన ఎంతో సహాయం చేశారు ప్రభుపాల్ వారికి, అక్కడ తీసుకున్నారు పుస్తకాలు లైబ్రరీ కోసం కూడా. మళ్ళీ ప్రభుపాల్ ఆయన చెప్తారు తర్వాత, నన్ను అడిగారు ప్రభుపాల్ వారు సహాయం చేయమని, ఇవి సేల్ చేయడానికి నాకు ఏమైనా సహాయం ఎక్కడ సేల్ చేయాలో హెల్ప్ చేయమని. సో నేను ప్రభుపాల్ వారిని సరే ఆయనతో పాటు వెళ్ళి కొన్ని నాకు తెలిసిన సెల్లర్స్, బుక్స్ని సేల్ చేసేవాళ్ళు షాపులు, సెల్లర్ దగ్గరికి వెళ్ళాను. ఎవరు తీసుకోలేదు. తర్వాత మహాలక్ష్మి మందిరం ఎంతో ఫేమస్, అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా అడిగాము. వాళ్ళ దగ్గర చాలా డబ్బులు కూడా ఉన్నాయి, కానీ వాళ్ళు కూడా కొనలేదు. సో కొంచెం నిరుత్సాహం మిగిలింది ప్రభుపాద్కి. బాంబేలో పెద్దగా సేల్స్ జరగలేదు. సరే అని తిరిగి మళ్ళీ ఢిల్లీకి వచ్చేసారు ప్రభుపాల్ వారు. అప్పుడు సడన్గా హఠాత్తుగా ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకసారి వెంటనే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చేసింది. అందులో ఏం రాస్తుందంటే, మీకు అమెరికాలో బట్లర్ పెన్సిల్వేనియాలో మిస్టర్ గోపాల్ అగర్వాల్ నెల రోజుల వరకు మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నట్టు సర్టిఫికేట్ పంపించారు. సో మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చింది. సో మీరు నెల రోజుల వరకు అంటే అమెరికాలో వెళ్ళి గోపాల్ అగర్వాల్ ఆయన స్పాన్సర్ చేస్తున్నారు. అంటే స్పాన్సర్ అంటే ఇప్పుడు ఆయన ప్రభుపాల్ వారిని పోషించడం, పాలించడం, అదే చూసుకోవడం, ఆయన ఖర్చులన్నీ కూడా ఆయన భరిస్తాను అని ఆశ్వాసన ఇవ్వడం అనమాట. గోపాల్ అగర్వాల్ నెల రోజుల వరకు అది పంపించారనమాట. అదేంటంటే మామూలుగా ప్రభుపాల్ వారు అంటారు, నేను ఏదో అంటే చెప్తున్నప్పుడు అలా మేము ఎంతోమందితో మాట్లాడుతున్నాం, అలా ఒకసారి నేను మిస్టర్ అగర్వాల్తో మాట్లాడాను, ఇలా మీ కొడుకు పంపించవచ్చు కదా, నాకు స్పాన్సర్ చేయొచ్చు కదా నాకు అనేసి అమెరికాలో నేను ప్రచారం చేస్తానని. కానీ దాన్ని ఎంతో సీరియస్గా తీసుకున్నాడు ఆ మిస్టర్ అగర్వాల్. వెంటనే అతని కొడుకు చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో తండ్రి కొడుకుల మధ్యలో, కానీ తొందరగానే నేను అనుకోలేదు, సడన్గా నాకు ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇలా స్పాన్సర్షిప్ ఫార్మ్ వచ్చేసింది అక్కడి నుంచి వాళ్ళ కొడుకు నుంచి. మామూలుగా
అలా మిస్టర్ అగర్వాల్కి ఎవరైనా అలా సాధువులు అడిగితే ఎలా బయట అమెరికాలో మాకు స్పాన్సర్ చేయమని మీ కొడుకు చెప్పండి అంటే వెంటనే చెప్పేవారు. సో వాళ్ళ కొడుకు కూడా సరే మా తండ్రి చెప్తున్నారు, తండ్రి మాటను కాదనకుండా గౌరవించడానికి కోసం అనేసి చాలాసార్లు అలా ముందు కూడా ఒకసారి కొన్నిసార్లు స్పాన్సర్షిప్ ఫామ్ పంపించారు, కానీ ఏ సాధువు అక్కడికి వెళ్ళలేదు, అమెరికాకి వెళ్ళలేదన్నమాట. సో అలా ఆనవాయితీగా ఆయన పంపించాడు. అంటే ఏం జరుగుతుందంటే బేసికలీ అక్కడికి వెళ్ళి ఆయనకు బ్యాంకు నుంచి ఒకటి సాక్ష్యం తీసుకొని వస్తాడు, సాక్ష్యం చూపించాల్సి వస్తుంది అనమాట. ఇలా నా దగ్గర బ్యాంకులో ఇన్ని డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ వ్యక్తిని నేను ఇంకో నెల రోజులు పోషించడానికి నా దగ్గర స్తోమత ఉంది, సో ఈయనకి అనుమతి ఇవ్వండి నా దగ్గర రావడానికి, నా దగ్గర ఉంటాడు నెల రోజుల వరకు అని, నేను పోషిస్తానని, చూసుకుంటానని, ఖర్చులన్నీ నేను భరిస్తాను అని. సో ఇదన్నమాట బేసికలీ. సో ప్రభుపాల్ వారు అంటున్నారు, సో నాకు ఇప్పుడు ఒక స్పాన్సర్షిప్ దొరికిపోయింది, స్పాన్సర్ దొరికిపోయారు. ఎక్కడ ఉండాలో అమెరికాలో నాకు ఒక వ్యక్తి, నాకు అక్కడ నుంచి పర్మిషన్ వచ్చేసింది వెళ్ళడానికి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే భారతదేశంలోంచి ఇప్పుడు ఏం కావాలి అంటే పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి, P-ఫార్మ్ అని ఒకటి ఉంటుంది అది కావాలి, ఇంకొకటి ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి ప్రయాణం ఖర్చులు డబ్బులు కావాలి దానికి కూడా. సో ఇవన్నీ కావాలన్నమాట. సో దాని తర్వాత ఇంకా వెంటనే ఈ 4 సంపాదించడానికి ప్రభుపాద వారి ప్రయత్నం స్టార్ట్ అయిందనమాట. సో మొదటిది కృష్ణ పండిత్ని అడిగారు హెల్ప్. కృష్ణ పండితు అంటే మీరు ఇప్పుడు ఆయన మందిరంలో, చిప్పివాడ మందిరం, ఇప్పుడు రాధా వల్లభ్జీ మందిరంలో ఉండడానికి సహాయం చేసింది ఆయనే. సో ఆయన వెంటనే అరేంజ్ చేశారనమాట. పాస్పోర్టు జూన్ 10 తారీఖు వచ్చేసింది. పాస్పోర్ట్ ఆయన అరేంజ్ చేసేస్తారు సహాయం చేసి. సో పాస్పోర్ట్ త్వరగానే వచ్చేసింది ప్రభుపాల్ ద్వారా. ఇంకా మిగతా 3 కావాలి, వీసా, P-ఫామ్, వెళ్ళడానికి ప్రయాణానికి ఖర్చులు. మరి నెక్స్ట్ ప్రభుపాల్ ద్వారా అక్కడి నుంచి మరి ఏం చేద్దామని ఆలోచిస్తూ ఇంకా సహాయం అడగడానికి మళ్ళీ బాంబేకి వెళ్ళారు. సుమతి మొరార్జీ దగ్గరికి వెళ్దామనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి అక్కడ బయట సెక్రటరీ మిస్టర్ చోక్సీ ఆయనకు చెప్పారనమాట, చూడు నాకు స్పాన్సర్షిప్ ఫామ్ వచ్చేసింది బయట నుంచి, నాకు స్పాన్సర్ దొరికిపోయారు నెల రోజుల వరకు ఉండడానికి అక్కడ, సో ప్రచారం చేయడానికి నేను వెళ్ళడానికి నాకు అవకాశం ఉంది, ఇంకా నాకు పాస్పోర్ట్ కూడా రెడీ అయిపోయింది, సో నాకు వెళ్ళడానికి మీ షిప్లో పంపించడానికి నాకు సుమతి మొరార్జీ ఒక అనుమతి కావాలి. ఒక సుమతి మొరార్జీ తలుచుకుంటే ఆమె ఏదో ఒక షిప్లో పంపించేయచ్చు నన్ను, సో మీరు ఈ నా విన్నపాన్ని ఆమె ముందు ఉంచండి అనేసి ఆయనకు మొత్తం సమజాయించి పంపిస్తారు, నచ్చ చెప్పి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి ఏంటనేది. సో మిస్టర్ చోక్స్ వెళ్ళి చెప్తారనమాట. ఆయన వచ్చారు, భక్తి వేదాంత స్వామి వారు ఆయన స్పాన్సర్షిప్ ఫామ్ తీసుకొని వచ్చారు. అమెరికాలో ఆయనకు స్పాన్సర్ దొరికారంట, అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు, అక్కడ ప్రచారం చేయాలనుకుంటున్నారు. ఇంకా మీరు ఇచ్చిన డొనేషన్తో 3వ భాగం శ్రీమద్ భాగవతం కూడా ప్రచురించబడింది, అది కూడా మీకు తీసుకొని వచ్చారు చూడండి అని. ఆమె చూసి సంతోషించింది. కానీ ఆమె అనుకుంది, ఈ వయస్సులో ఆయనకు ఇప్పుడు అమెరికాకు వెళ్ళి అక్కడ ఆయన ఏం సాధిస్తాడు, ఎందుకంటే ఆయన పుస్తకాలు ప్రచురించాలనుకున్నా, రచించాలనుకున్నా అవన్నీ ఇక్కడే కూర్చొని చేసుకోవచ్చు కదా, ఎందుకంటే అమెరికాలో చాలా చలి ఉంటుంది. అక్కడికి వెళ్ళి దాని తర్వాత అక్కడ అమెరికా వాళ్ళు ఈయన చెప్పేవి ఎవ్వరు వినిపించుకోరు. అంతేకాకుండా అక్కడ ఆయనకి ఎన్నో కష్టాలు ఉంటాయి. దాని తర్వాత అది ఆయనకు నాకు తెలిసి ఆయన ఇక్కడ ఉండడం బెస్ట్ అని ఆమె అనుమతి ఇవ్వలేదన్నమాట. దాని గురించి అంటే ఏ షిప్ వెళ్ళడానికి ఆమె ఏమీ అరేంజ్మెంట్ చేయలేదన్నమాట, నిరాకరించింది దానికి. సో వెంటనే చోక్షి వచ్చి చెప్పేశారు ప్రభుపాల్ వారికి, ఆమె ఒప్పుకోవట్లేదు, సుమతి మొరార్జీ మిమ్మల్ని పంపించడానికి నిరాకరిస్తుందని. ప్రభుపాల్ వారు వెంటనే అన్నారు, నేను వెళ్ళి స్వయంగా ఆమెతో కలవాలనుకుంటున్నాను, నాకు అనుమతినివ్వండి అని. సో ప్రభుపాల్ వారికి సరే అంటే ప్రభుపాల్ వారికి అనుమతి దొరికితే వెంటనే లోపలికి వెళ్ళేసి ఆమెను అడుగుతారు, నన్ను ఎందుకు మీరు అమెరికాకి పంపించట్లేదు, మీరు తలుచుకుంటే వెంటనే పంపించవచ్చు కదా అంటే ఆమె అన్నది, చూడండి స్వామీజీ గారు, మీరు ఎంతో వయసు అయిపోయింది, అక్కడ మీకు చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఈ వయసులో అక్కడ మీరు ఆ చలికి తట్టుకోలేరు, మళ్ళీ మీరు మా సెక్రటరీ వాళ్ళు అంటున్నారు ఈ వయసులో అక్కడికి వెళ్తే 70 ఏళ్ళ వయసులో చనిపోతారు, మరి బతకుండా కూడా కష్టము, సో మీరు అక్కడ వెళ్ళడం కన్నా ఇక్కడ మీకు ఎంత కావాలన్నా ఇక్కడ ప్రచారం చేసుకోండి, ప్రచురణ చేసుకోండి, పుస్తకాలు ప్రచురణ, మీకు అంత సహాయం చేస్తాం మేము, ఇక్కడే ఉండొచ్చు కదా అని. సో ప్రభుపాల్ వారు అన్నారు, ఆ సెక్రటరీ మాటలు మీరు ఏమీ లెక్క చేయని అవసరం లేదు, వాళ్ళకేం తెలీదు, నాకేం కాదు, నేను చాలా గట్టిగా ఉన్నాను, నేను తప్పకుండా నాకేం కాదు, నేను అక్కడికి వెళ్ళి ప్రచారం చేయగలను, తప్పకుండా వాళ్ళకి ఏదో ఒక మేలు చేస్తాను, అక్కడ నేను నా గురుగారు ఆదేశం ఉంది, ఇది నా జీవిత ఆశయం, నేను తప్పకుండా వెళ్ళాలి, మీరు నన్ను ఆపొద్దు, మీరు నాకు సహాయం చేయాలి అని కొంచెం ఫోర్స్గా ప్రభుపాల్ వారు ఎంతో ఆమెకి ఆశ్వాసాన్ని ఇచ్చారు, ఒప్పించేశారు ఫైనల్గా. సరే అనేసి ఇంకా ఆమె లాస్ట్కి ఒప్పేసుకుంది. ప్రభుపాల్ వారి పట్టుదలని చూసి
సరే మీరు ఇంత కోరుకుంటున్నారు, మీరు వెళ్ళి ప్రచారం చేస్తారన్నారు కనుక తప్పకుండా మీరు వెళ్ళడానికి మా షిప్ నుంచి పంపించడానికి మిమ్మల్ని రెడీ చేస్తాం, మీకు ఆయోజన చేసేస్తాం మేము అని ఆమె అంగీకరించిందనమాట. కానీ మీకు మిగతా కావాల్సిన వీసా, పీ ఫాము ఇవైతే మీరు రెడీ చేసుకోండి, అప్పటి వరకల్లా అది కొంచెం సమయం పడుతుంది కదా, అది చేసుకోండి, దాని తర్వాత మీకు షిప్లో పంపించేస్తాం. సో వెంటనే ప్రభుపాల్ వారు ఎంతో ఆనందంతో ఇప్పుడు ఆఫీస్ నుంచి బయటకు వస్తారు. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభుపాల్ వారు ఇవన్నీ పీ ఫాము ఇంకా ఈ వీసా రావడానికి కొంచెం సమయం పడుతుందన్నమాట. ఆ సమయం మరి ఎక్కడ ఉండాలి? బాంబేలో ప్రభుపాల్ వారికి ఉండడానికి ఏమీ ప్లేస్ లేదనమాట, స్థలం లేదు అని ఆమెను అడిగితే సరే అని సుమతి మొరార్జీ అక్కడ స్కిండియా అదే స్టీమ్షిప్ కంపెనీ వాళ్ళ యొక్క కాలనీ ఉందన్నమాట. ఎంప్లాయీ వాళ్ళందరూ అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒక కాలనీలో అపార్ట్మెంట్స్లో అక్కడ ఉంటారనమాట. స్కిండియా స్టీమ్షిప్ కంపెనీ వాళ్ళ కాలనీ. సో ప్రభుపాల్ వారు కూడా అక్కడే కాలనీలోనే ఒక రూమ్ అరేంజ్ చేశారనమాట ఉండడానికి. సో ప్రభుపాల్ వారు అక్కడ షిఫ్ట్ అవ్వగానే చాలామంది కాలనీలో వాళ్ళందరూ కూడా ఓ స్వామీజీ సన్యాసి వచ్చారు ఇక్కడ, ఇప్పుడు ఆయన అమెరికా వెళ్ళబోతున్నారంట కొన్ని రోజుల్లో, ఇంకా ఆయన పుస్తకాలు రచించారంట, శ్రీమద్ భాగవతాన్ని రచించారంట. సో కలవడానికి, దర్శించుకోవడానికి చాలామంది వచ్చేవారు అనమాట, కలిసేవారు ప్రభుపాల్ వారిని, అక్కడ కీర్తన చేసేవారు, ఆయన ప్రవచనలు వినేవారు, ఆయన కోసం పలహారాలు పళ్ళు, ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చేవారు. సో ఈ విధంగా అందులో ఒకరు బసవాడ అనే ఒక చీఫ్ క్యాషియర్, స్కిండియా షిప్ కంపెనీలో చీఫ్ క్యాషియర్, ఆయన కూడా వచ్చి ప్రభుపాల్ వారు కలిసి మాట్లాడి ఆయన ఎంతో ఇంప్రెస్ అయ్యారు ప్రభుపాల్ ద్వారా. ఆయన ప్రభుపాల్ వారి దగ్గర విని ప్రభుపాల్ వారు ఇచ్చిన ఆ భాగవతాన్ని కూడా ఆయన దగ్గర నుంచి తీసుకున్నారు, ప్రభుపాల్ వారి దగ్గర నుంచి. ఇంకొకతను ఆ ప్రభుపాల్ వారి పక్కనే ఒకే వరండా షేర్ చేసుకొని ఉండే పక్కన ఇంకొక ఎంప్లాయీ ఇదే కంపెనీలో, ఆయన పేరు నాగరాజన్. సో ఆయన తర్వాత ఇంటర్వ్యూలో చెప్తారనమాట, నేను చూసేవారిని ప్రతిరోజు కిటికీ దగ్గర కనిపించేవారు, ఆయన ప్రభుపాల్ వారు అక్కడ కూర్చొని పుస్తకాన్ని రచిస్తూ ఉండేవారు. ప్రతిరోజు పొద్దున్నే బయలుదేరి వెళ్ళేవారు, దాని తర్వాత రోజంతా చాలా ప్రయత్నం చేసేవారు. ఎందుకంటే ఆయన ఈ పీ ఫామ్ గురించి అనేసి, వీసా గురించి అనేసి, దాని తర్వాత ఆయనకు ఈ బుక్స్ శ్రీమద్ భాగవతాన్ని సేల్ చేయడానికి, డిస్ట్రిబ్యూషన్కి, దాని తర్వాత ఇంకా విరాళాల కోసం అనేసి ఇలా అన్ని రకాల ప్రయత్నాలు చేసేవారు, తిరిగి వచ్చేవారు. ఒకసారి బాగా టైర్డ్ అయిపోయి ఉండేవారు. నేను అడిగేవారిని కూడా మేము, స్వామీజీ మరి ఏం జరిగింది ఈరోజు, ఏమైనా పని అయిందా అని. సో ఆయన చెప్పేవారు, ఈరోజు ఏం పని జరగలేదు, ఏమీ సేల్ అవ్వలేదు, లేకపోతే ఏమీ డబ్బులు దొరకలేదు, కానీ తప్పకుండా రేపో ఎల్లుండో మళ్ళీ జరుగుతాం, రేపు వెళ్తాను మళ్ళీ, రేపు తప్పకుండా మనకి ఏదైనా సహాయం, అది విరాళం దొరుకుతుంది, లేకపోతే బుక్స్ సేల్ అవుతాయి, పని జరుగుతుంది అనే ఉత్సాహాన్ని ఎప్పుడు చూపించేవారు ఆయన. మేము కూడా ఎప్పుడు ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళము, తప్పకుండా భగవంతుడు మీకు సహాయం చేస్తారు అది అని. అలానే నేను చాలాసార్లు చూసేవాడిని, ప్రభుపాల్ ద్వారా ఎంతో అలసిపోయానని చెప్పేవారు. అలా ఒక 10 నిమిషాలు కూర్చునేవాళ్ళు, వెంటనే మళ్ళీ ఫ్రెష్ అయి వెంటనే 10 నిమిషాల్లోనే మళ్ళీ పుస్తక రచన స్టార్ట్ చేసేవారు. సో ఆయన చాలా కష్టపడేవారు. ఆయన డబ్బులు కూడా ఉండేవి కాదు. ప్రతిరోజు ఆయన అక్కడ నుంచి అంధేరి స్టేషన్ వరకు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవారు. సో అప్పుడప్పుడు కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళము ఏదైనా ఖర్చులకు చిన్న డబ్బులు కూడా డొనేషన్ ఇస్తే విరాళాలు కూడా తీసుకొని నాకు పనికొస్తాయని తీసుకునేవారు. సో ఈ విధంగా అక్కడ ఉన్నప్పుడే ఒకసారి సుమతి మొరార్జీ కూడా అడిగిందనమాట ప్రభుపాల్ వారిని, మీకు వీలైతే ప్రతిరోజు మా ఈవినింగ్ సాయంకాలము మా బంగ్లాకు వస్తే అక్కడ మేమందరం ఉంటాము, మాకు శ్రీమద్ భాగవతం వినిపించవచ్చు, పారాయణం చేయొచ్చు అని. సరే అని ప్రభుపాల్ వారు ఒప్పుకుంటే, ప్రభుపాల్ వారికి దగ్గరికి అక్కడ ప్రతిరోజు 6 గంటలకి కారు వచ్చేది. కారులో వెళ్ళి ప్రభుపాల్ వారు అక్కడ బంగ్లాలు అలా 15 రోజులు అక్కడ భాగవత ప్రవచనం సుమతి మొరార్జీ వాళ్ళ ఇంట్లోనే చేసేవారు అన్నమాట. ఆమెకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అక్కడ వినిపించేవాళ్ళు అక్కడ కొంతమందికి. సో ఇలా జరుగుతుంది. అదే సమయంలో ఈ స్కిండియా స్టీమ్షిప్ కంపెనీ వాళ్ళు సహాయంతోనే, అందులో కొంతమంది సహాయం చేయడం ద్వారా ప్రభుపాదుల వారికి 1965 జూలై 28, 1965 రోజున వీసా వచ్చేస్తుంది. వీసా కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇంకొకటే మిగిలింది పీ ఫామ్. అసలు పీ ఫామ్ అంటే ఏమిటి అంటే, బేసికల్గా పీ ఫామ్ అంటే భారతదేశం వదిలి ఎవరైనా వేరే బయట దేశాలకి వెళ్ళాలి అంటే భారతదేశంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక పత్రం, సర్టిఫికెట్ లాంటిది
ఇస్తారనమాట. ఈ వ్యక్తికి ఏ బ్యాంకుల్లో రుణాలు లేవు, డెప్ట్లు ఏమీ లేవు, ఎక్కడ డబ్బులు కట్టేది లేదు, ఈయన రుణముక్తి, రుణం ఫ్రీ, ఈయనకి ఏం డబ్బులు ఎక్కడ కట్టేది లేదు, కాబట్టి ఈయన ఫ్రీగా ఎక్కడైనా బయటికి వెళ్ళవచ్చు అని ఒక పత్రం ఇవ్వడం, అది ఫామ్, పీ ఫామ్ అది రావాలన్నమాట. అది కంపల్సరీ. సో ప్రభుపాలు చూసారు ఇంకా వీళ్ళు ఏం పీ ఫామ్ ఇవ్వట్లేదు ఏంటని, సార్ నేను ఎలాగైనా సరే ఇది ఒక్కటి దొరికితే నేను వెళ్ళిపోవచ్చు, ఇది ఒక్క దానికోసం నేను ఆగిపోయాను, నేను స్వయంగా వెళ్తాననేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న అధికారిని కలిశారనమాట, మిస్టర్ మర్తరచారి అని. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమైంది ఇంతసేపు అయింది, ఇన్ని రోజులు అయింది, నేను మీకోసం ఎదురు చూస్తున్నా, అన్నీ వచ్చేసాయి నాకు, పీ ఫామ్ మీరు మరి ఏమైంది, ఎందుకు శాంక్షన్ చేయట్లేదు, నాకు ఇవ్వట్లేదు అని. సో ఆయన అన్నారు, చూడండి మీ యొక్క వయస్సు మరియు మీరు వెళ్తానంటున్నారు, మరి అక్కడ మీకు స్పాన్సర్ చేసింది ఏదైనా పెద్ద సంస్థ మిమ్మల్ని స్పాన్సర్ చేసి ఉంటే వెంటనే మేము పీ ఫామ్ ఇచ్చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు మీకు స్పాన్సర్ చేసింది ఒక వ్యక్తి, ఆయన ఒక నెల వరకే ఒక నెల కోసం మిమ్మల్ని స్పాన్సర్ చేశారు అంతే. మళ్ళీ నెల రోజుల తర్వాత మరి మీ పరిస్థితి ఏంటి, అక్కడ మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు, అందుకనే మేము ఆలోచిస్తున్నామంటే, ఏం ఆలోచిస్తున్నారు అంటే పీ ఫామ్ ఇవ్వద్దు అని ఆలోచించేసానండి. అలా నువ్వు ఆలోచించకు, నాకు పీ ఫామ్ తప్పకుండా కావాలి, నేను తప్పకుండా వెళ్ళాలి అంటే, అది నా చేతుల్లో లేదంటే మీ పై అధికారి ఎవరో చెప్పు, నేను అక్కడ వెళ్ళి మాట్లాడతాను అంటారు ప్రభుపాల్ గారు. సరే అంటే పై అధికారి ఆయన మిస్టర్ రావు, ఆయన అందరికన్నా చీఫ్ అనమాట ఇంకా బ్యాంకులో. సో ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని వెళ్తారు. సో ఆయన సంబంధించిన డాక్యుమెంట్స్ ఆయనకు ఫార్వర్డ్ చేస్తారు, ఆయన పిలుస్తారు. ప్రభుపాల్ వారు ఆయనకు కలవడానికి వెళ్ళగానే రావు అంటారు, మిస్టర్ రావు, స్వామీజీ మీరేం కంగారు పడకండి, మీ పీ ఫామ్ శాంక్షన్ అయిపోతుంది, నేను శాంక్షన్ చేసేస్తున్నాను అని ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు ప్రభుపాల్ వారికి పీ ఫామ్ కూడా వచ్చేసింది అనమాట. ఇప్పుడు అన్నీ సెట్ అయిపోయాయి, అన్నీ కావాల్సిన అన్నీ దొరికిపోయాయి. సో వెంటనే ఈ సుమతి మొరార్జీ ఆలోచిస్తుందన్నమాట, చెప్పేస్తుంది ప్రభుపాల్ వారికి కూడా, సరే ఇప్పుడు మీరు బయలుదేరడానికి, ఇప్పుడు ఇది జూలై ఎండ్ అయిపోయింది, సో ఆగస్టు 13వ తేదీన కలకత్తా నుంచి మా యొక్క షిప్ ఒకటి జలదూత, అది షిప్ పేరు అనమాట, నావ పేరు జలదూత అనే నావలో, అది కార్గో షిప్పు, అందులో మీరు ప్రయాణించవచ్చు, అమెరికాకు వెళ్తుంది ఆ షిప్పు, అందులో మీరు ప్రయాణించండి, దానికి టికెట్ ఇచ్చేస్తారు. ఇంకా ముఖ్యంగా ఆమె చూసింది ఏంటంటే ఎలాగైనా సరే ఒక మంచి దానికి నడిపే ఆ క్యాప్టెన్, మంచి క్యాప్టెన్ ఉండాలనేసి అరుణ్ పాండ్యా అనే ఒక క్యాప్టెన్ ఉండేటట్టుగా చూస్తుంది. ఆ షిప్ నడిపేది అరుణ్ పాండ్యాకి చెప్తుందనమాట. అరుణ్ పాండ్యా అంటే ఆయన అర్థం చేసుకునే విధంగా ఇతను ఒక సన్యాసి, ఒక బ్రాహ్మణుడు, ఇంకా ఈయన వెజిటేరియను, ఈయన మాంసం అవి తినరు కనుక మీరు ఎక్కువగా కూరగాయలు, పళ్ళు ఇవన్నీ ఎక్కువ తీసుకొని వెళ్ళండి, ధాన్యాలు ఇవన్నీ ఎక్కువగా క్యారీ చేయండి షిప్లో, ఎందుకంటే ఆయన అక్కడ అవే తీసుకుంటారు కనుక ఆయనకు కావాలి, ఆయనకు కావాల్సిన తినే పదార్థాలన్నీ కూడా మీరు తీసుకోండి, వెళ్ళండి, కావాల్సిన ఆయన మంచిగా చూసుకోవాలని చెప్తుంది. ఇంకా అంతేకాకుండా ఆలోచిస్తుంది ఆమె, అరే ఇప్పుడు ఈయన ఈ వయసులో అక్కడికి వెళ్తుండే అమెరికాలో చాలా చలి ఉంటుంది కనుక చోక్షికి చెప్తుందనమాట, ప్రభుపాల్ వారి మార్కెట్ తీసుకెళ్ళి కావాల్సిన ఉలెన్, చలికి దుస్తులు, ఉలెన్ స్వెటరు, ఇలా ఉలెన్ కోట్, జాకెట్ ఇవన్నీ కూడా కావాల్సినవన్నీ కూడా పర్చేస్ చేయమని, కొనిపించమని మార్కెట్లో షాపింగ్ కోసమని. సో ప్రభుపాల్ వారు చోక్సీతో పాటు వెళ్తారు. అలా మార్కెట్లో కొన్ని చోట్ల వెళ్ళి చోక్సీ 250 రూపాయలు ఖర్చు చేసి ప్రభుపాల్ వారికి ఉలెన్ జాకెట్, ఉలెన్ క్లోత్స్ మరియు కొన్ని ధోతీలు కూడా కొత్తవి కొనిపెట్టిస్తారనమాట. అప్పుడు ఆయన అడుగుతారు, నాకు ఒక 500 ప్యాంప్లెట్లు కావాలి, ప్రచురించు, ఒక సైడు శిక్షాష్టకం ఉంటుంది, ఇంకో సైడు మన భాగవతం గురించి అడ్వర్టైజ్మెంట్ ఉంటుందని. సరే అని కూడా వాళ్ళు ప్రచురిస్తారు. మిస్టర్ చోక్సీ అంటారనమాట, ఆ సమయంలో నేను అలా ప్రభుపాల్ వారితో షాపింగ్ కోసం తిరుగుతున్నాను, ఆయన కోసం కొనిపిస్తున్నాను, అన్నీ కొనిపెడుతున్నాను. ఆ సమయంలో నేను అప్పుడప్పుడు సరదాగా ఆయనతో అనేవాడిని, చాలా మాట్లాడేవాడిని, ఎందుకండి మీరు ఇన్ని రోజుల వరకు వెళ్ళకుండా ఈ వయసులో మొత్తం ఇంత వయసులో వెళ్ళాలనుకుంటున్నారు అమెరికాకి? అప్పుడు ఆయన చెప్పేవారు కాదు నేను వెళ్ళాలి అని. సో నేను అనేవాడిని, ఎందుకు ఇప్పుడు వెళ్ళడం, మీకు అమెరికా చూడాలని అనిపిస్తుందా అని. కానీ అప్పుడు ఆయన అనేవాడు, ఇంకేంది ఇప్పుడు చూడడానికి, నా వయసు అంతా అయిపోయింది, నా జీవితమే అయిపోతుంది, ఇంకేముంది చూడడానికి మిగిలేది, నేను అక్కడ వెళ్ళేది అక్కడ వాళ్ళకి మేలు చేద్దామని, ఏదైనా మంచి మేలు చేస్తాను, నేను తప్పకుండా నేను వాళ్ళకి మేలు చేయగలను అనుకుంటున్నాను, వాళ్ళకి నేను అక్కడ ఈ భాగవతాన్ని నేను ప్రచారం చేద్దాం అనుకుంటున్నాను.
సో ఇది నా జీవిత లక్ష్యం, మా గురుగారు ఆదేశం, అలా చెప్పేవారు నాకు అని. సో మొత్తానికి అక్కడ అన్నీ షాపింగ్ అయిపోయిన తర్వాత ప్రభుపాల్ని అక్కడ నుంచి ట్రైన్ ఎక్కిచ్చేస్తారు కలకత్తాకి. ఎందుకంటే అది కలకత్తా నుంచి షిప్ బయలుదేరుతుంది. సో ప్రభుపాల్ వారు అక్కడ నుంచి కలకత్తాకి ట్రైన్లో వెళ్తారు. కలకత్తా ఆయన సిటీ, ఆయన పుట్టిన చోటే, పుట్టిన స్థలమే, జన్మస్థలం. కానీ ఇప్పుడు ఆయన కలకత్తా పరివారాన్ని ఎప్పుడో త్యాగం చేశారు. ఇప్పుడు ఆయన కలకత్తాలో ఆయన పుట్టిన స్థలమైనా, అక్కడ పెరిగిన స్థలమైనా కానీ ఇప్పుడు ఎవరు లేరు అక్కడ. ఆయనకి ఎక్కడ నివసించాలో తెలియదు. సో వెళ్ళగానే ఆయన ఎక్కడ నివసించాలో ఆలోచించి ఎవరికి కబురు పెడతారంటే మిస్టర్ శిశిర్ కుమార్ భట్టాచార్య. చూడండి, శిశిర్ కుమార్ భట్టాచార్య ఆయన 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 కుటుంబవాసుడు కాదు, ఆయన శిష్యుడు కాదు, ఆయనకి ఏమాత్రం ఆయన గురుభ్రాత కూడా ఏం కాదు. కానీ అప్పుడు అక్కడ గవర్నర్ కీర్తన ప్రోగ్రాంలో కలిశారు. సో ఆయన కబురు పెడితే వెంటనే శిశిర్ కుమార్ భట్టాచార్య వస్తారు. ఆయనకు ఎంతో ప్రభుపాల్ ద్వారా ఎంతో ఆయన ప్రేరణ చెందినవాడు కనుక వెంటనే వచ్చి ప్రభుపాల్ ద్వారా అంటారు, నేను ఇలా నీకు చెప్పాను కదా, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను, మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి. సో కొన్ని రోజుల్లో నేను 13వ తారీఖు బయలుదేరుతున్నాను, ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది, కొన్ని రోజులు నాకు ఇక్కడ కలకత్తాలో ఉండడానికి ఒక చోటు కావాలి అంటే సరే అని వెంటనే ఆయన మొత్తం అరేంజ్మెంట్ చేసి, అంతేకాకుండా ప్రభుపాల్ గారు ఉన్నన్ని రోజులు కూడా ప్రతిరోజు ఎక్కడొక్కడ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేస్తారనమాట. ఆ ప్రోగ్రామ్కి వెళ్తే ఆయన కీర్తన చేసేవారు, ప్రభుపాల్ గారు లెక్చర్ ఇచ్చేవారు. ఆ విధంగా ప్రోగ్రామ్ జరిగేది. అలా మధ్యలో ఒకరోజు ఆగస్టు 6వ తారీఖు రోజు ప్రభుపాల్ గారు అక్కడ నుంచి కలకత్తా నుంచి మాయాపూర్కి వచ్చారు. మాయాపూర్కి వెళ్ళి అక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని అక్కడ నుంచి ఆశీర్వాదం తీసుకొని అన్ని ప్రార్థనలు దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ వచ్చేస్తారు కలకత్తాకి. సో శిశిర్ కుమార్ భట్టాచార్య చెప్తారనమాట, నేను అలా రోజు ప్రోగ్రాంకి వెళ్ళము, అలా దారిలో వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళని. అప్పుడు నేను చాలాసార్లు ప్రభుపాల్ వారితో ఒక్కొక్కసారి వాదించేవాడిని కూడా, సిద్ధాంతాన్ని తీసుకొని. ప్రభుపాల్ ద్వారా మాడించినప్పుడు ప్రభుపాల్ ద్వారా అనేవారు, ఏంటి నువ్వు నా ప్రకారం నా ఇష్టం వచ్చినట్టు చెప్తున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు సిద్ధాంతం నీకు నచ్చింది నీ ప్రకారం చెప్పకూడదు, శాస్త్రాల్లో ఏదుందో అదే మనం పాటించాలి, శాస్త్రాల్లో ఏదుంటో అదే మనము అంగీకరించాలి అని నాకు గట్టిగా చెప్పేవారు. సో అవన్నీ సంభాషణ నేను చెప్తానమాట తర్వాత. సో ప్రభుపాల్ వారి ఇంకా వచ్చేసింది డేటు. సో ఆయన లగేజ్ ఇప్పుడు సర్దుకుంటున్నారు, సూట్ కేసులో ఆయన దుస్తుల్ని సర్దుకుంటున్నారు, ఇంకొక అంబ్రెల్లా తీసుకున్నారు, ఇంకా ధాన్యాలు తీసుకున్నారు. ప్రభుపాల్ వారు ఉన్నారు అక్కడ ఏమి దొరుకుతాయో ఏమి దొరకవు, అమెరికాలో ఏమి దొరకకపోతే ఆలుగడ్డ ఇంకా రైసు ఆలుగడ్డ ఉంటే సరిపోతుంది, దీంతోనే అడ్జస్ట్ అయిపోయి నేను ఇంకా బతకాల్సిందే అని మానసికంగా నిర్ణయించుకొని లగేజ్ ప్యాక్ చేసుకొని బయలుదేరుతున్నారు అనమాట. ఇంకా అసలైన లగేజ్ ప్రభుపాల్ది ఏంటంటే శ్రీమద్ భాగవతం యొక్క సెట్స్. అవి కార్గో షిప్ కంపెనీ వాళ్ళే స్వయంగా దాన్ని ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్మెంట్ అంతా చూసుకుంటున్నారు. మొత్తం 200 సెట్స్ ట్రంక్ పెట్టెల్లో 200 శ్రీమద్ భాగవతం సెట్స్. అంటే ఒక్క సెట్ అంటే 3 వాల్యూమ్స్, మొదటి భాగం, రెండవ భాగం, మూడో భాగం, సో 3 భాగాలు. సో మొత్తం అలా 200 సెట్స్ శ్రీమద్ భాగవతం మొదటి స్కందం షిప్ ద్వారానే బయలుదేరుతుంది. అది కార్గో షిప్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా దాన్ని చూసుకుంటున్నారు, దాని ట్రాన్స్పోర్టేషను. సో దాని గురించి ప్రభుపాదు చింతించవలసిన అవసరం లేదు. సో ప్రభుపాల్ వారు చూశారనమాట. ఇప్పుడు ఆగస్టు 13వ తారీఖు వచ్చేసింది, పొద్దున అయిపోయింది. సో ఇంకొన్ని రోజుల తర్వాతే జన్మాష్టమి కూడా మళ్ళీ. సో ఇప్పుడు ప్రభుపాల్ వారు పొద్దున్న 9 గంటలకి బయలుదేరుతున్నారు ట్యాక్సీ తీసుకొని. కిద్దర్పూర్ పోర్ట్, అక్కడ నుంచి షిప్ బయలుదేరుతుంది. సో ఆయనతో పాటు ఎవరు వెళ్తున్నారంటే, ఆయనతో పాటు హరే కృష్ణ ఆల్మోస్ట్ అయిపోయింది, ఏదో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఎట్లోంచి. ఓకే, సో వీళ్ళందరినీ తీసుకొని షిప్ దగ్గరికి వెళ్ళారు. చైతన్య చరితామృతం ఒక పుస్తకం కూడా తీసుకొని వెళ్తున్నారు ప్రభుపాల్ వారు తనతో పాటు షిప్లో ప్రయాణించేప్పుడు చదువుకోవడానికి. సో ఇవన్నీ తీసుకొని ప్రభుపాల్ వారు షిప్ ఎక్కారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. సో ఇది ఇన్ని రోజులకి ప్రభుపాల్ వారు 40 సంవత్సరాల కన్నా ఎక్కువ రోజుల నుంచి ఆలోచిస్తున్నారు. రోజు కలగంటున్న రోజు ఈరోజు నిజమవుతుంది. కష్టపడిన ఫలితం ఈరోజు ఆయన చూస్తున్నారు. సో ప్రభుపాల్ వారు ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారు అమెరికాకి. షిప్లోకి ఎక్కారు. ఇప్పుడు షిప్లో జరిగే ప్రయాణం, తర్వాత అమెరికాకు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన ఎన్నో రకరకాల సంఘటనలు అవన్నీ కూడా మనము వచ్చే అధ్యాయాల్లో చూస్తామన్నమాట.
సో ఇక్కడే ఈరోజు చర్చను ముగిస్తున్నాను. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. శిల ప్రభుపాద్ కీ జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌరభక్త వృంద్ కీ జై, నితాయ్ గౌడ్ సితనాథ్ ప్రేమానంది హరి హరి బోల్. శిల ప్రభుపాద్ కీ జై.